నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ బిజినెస్ కోచ్ మధునూరి శ్రీపాదరామ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. విషయం ఏంటంటే, ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిలో చూసుకున్నా స్ట్రెస్ ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. కానీ ముఖ్యంగా లేడీస్లో చూసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉంటారు, చిన్న చిన్న వాటికి ఎక్కువ ఆలోచిస్తుంటారు ఆడవాళ్ళు అని చెప్పి. అసలు నిజంగా అంత చిన్న విషయాన్ని ఆడవాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అసలు ఆ స్ట్రెస్కి గల కారణాలు ఏంటో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, లేడీస్ ఎక్కువగా ఆలోచిస్తుంటారు, అంత పెద్ద సమస్య ఉండదు, వీళ్ళు దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూసుకొని దాని గురించి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు అని అంటూ ఉంటారు సార్. నిజంగా అంత చిన్నదాన్ని వీళ్ళు ఎక్కువగా ఊహించుకుంటున్నారా? అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అసలు రీజన్ ఏంటి సార్ దానికి? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఈ టాపిక్ మీద ఎప్పటి నుంచో వీడియోస్ చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఉంది నిజానికి చెప్పానంటే. బికాజ్ ఆఫ్ లైట్ నాకు ఈ ఐడియా ఎప్పుడు వచ్చిందంటే, చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, నేను ఐ ట్రైన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, సేల్స్ ఏజెంట్స్ బేసిక్. ఓకే. వాళ్ళని చాలా మంది చేసినప్పుడు ఆరు పెద్ద పెద్ద వాళ్ళని ఒకరిద్దరిని కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, ఇంట్లో పోయి చూస్తే వాళ్ళ మదరు ఆర్ వాళ్ళ వైఫ్ సిస్టర్స్ ఎవరు అంత పెద్ద పెద్ద వాళ్ళ ఏజ్డ్ గ్రూప్స్ అందరూ మీ వీడియోస్ చూస్తారు సార్, వారు మీ వీడియోస్ చాలా ఫాలో అవుతారు, అడిక్టెడ్ సార్ మీ వీడియోస్కి అన్నారు. సో దెన్ ఐ అండర్స్టూడ్, పాపం వాళ్ళు అంతమంది చూస్తున్నప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు హెల్ప్ దట్ క్రౌడ్ కదా అనిపించింది. సో నాకు ఆలోచన ఏమొచ్చింది అప్పుడు, మరి లేడీస్ వీడియో చూస్తున్నారు అనుకోండి, పాపం వాళ్ళకి నేనే హెల్ప్ చేయాలి. నేను సక్సెస్ అయ్యానండి, హానెస్ట్లీ చెప్తున్నా. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ టుడే ఐఎమ్ డీసెంట్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్. 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ 3 సేల్స్ ట్రైనర్, ఓవరాల్ టాప్ 10లో నా పేరు ఉంటుంది. ఇంకా అది దిగదు, మేము అందరికి చెప్తున్నాం, మీకు అది దిగకుండా చూసుకుంటాం, మీరు టెన్షన్ పడకుండా. అది నా ప్రాబ్లం అది. ఎందుకంటే నేను ముందు పడి లేచినోడిని. ఒక పెద్ద స్పీకర్ చెప్పాడు, ఒక్కసారి లైఫ్ లో పడి లేచినోడు తెలివి కల్లోడు మళ్ళీ పడడు అని చెప్తాడు యాక్చువల్గా. సో నేనైతే క్లియర్ ఉన్నాను, మళ్ళీ పడను. నాకు జాగ్రత్తగా ఉన్నాను, జాగ్రత్తగానే ఉంటాను. నేను నాకు పొగరు రాకుండా చూసుకుంటాను. మీకు పొగరు కనబడుతుంది కానీ ఎక్కడ వాడానో వాడుతుంటా తెలిసి నేను, అంతే తప్ప ఎక్కడ వాడాలి ఎక్కడ వాడొద్దో నాకు చాలా బాగా తెలుసు. నాకు గురువు నేర్పించాడు అదంతా. నేను నేర్చుకున్నాను. సో ఇక్కడ లేడీస్ అట్లా అన్నప్పుడు నాకు పాయింట్ ఏమర్థమైందంటే, పాప చెక్ చేసా ఎక్కడ తప్పు ఉంది అంటే, చిన్నదానికి టెన్షన్ తీసుకోవడం అనేది అలవాటైంది బాగా. రీజన్ కూడా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకుంటే. లేడీస్కి ఎందుకు ఎక్కువ టెన్షన్ ఉంటుందని మీరు అన్నారనుకోండి, హయ్యెస్ట్ వర్క్ లేడీస్కి ఉంటుంది ఇంట్లో, జెంట్స్కి ఉండదు. పొద్దున్న లేచాను నేను, మొగుడు పెళ్ళాం ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. నేను లేచినా ప్రశాంతంగా కూర్చుంటాను. ఆమె టీ ఎప్పుడు తెచ్చిస్తుంది అప్పటిదాకా కూర్చుంటాను కదా. కానీ లేచి టీ పెట్టమన్నది అనుకో, పెట్టేది లేదు, తీసుకురా, నువ్వు ఇంకా గంట అయిన తర్వాతే కానీ కూర్చుంటా. ఇప్పుడు జెంట్స్ కి స్ట్రెస్ ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు, రాదు. అయితే జెంట్స్ ఆఫీస్ లో స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా, అక్కడ దే ఆర్ రెస్పాన్సిబుల్. ఇంట్లో లేడీస్ ఆర్ రెస్పాన్సిబుల్. గమ్మత్తు మీకేమైంది లేడీస్ కి, యు ఆర్ రెస్పాన్సిబుల్ అట్ యువర్ ఆఫీస్ ఆల్సో అట్ హోమ్. సో మీకు డబుల్ రోల్ అయింది. 20 years బ్యాక్ ఈ ప్రాబ్లం లేదు. అమ్మ వాళ్ళు టైంలో మా మదర్ ఇట్స్ కైండ్ ఆఫ్ వెరీ ఇంటెలిజెంట్ అండి. మా అమ్మ అయితే అసలు మీరు ఎవరు ఊహించరు. మా తెలిసిన రిలేటివ్స్కి తెలుసు, ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత నాలెడ్జో ఆమెకు అంత నాలెడ్జ్. చదువుకోలే ఆమె యాక్చువల్గా, మీకు అందరికీ చెప్తున్నారు టీవీ నుంచి, ఆమె చదువుకోలేదు, స్కూల్కే పోలేదు చిన్నప్పుడు. అని హైలైట్ ఏంటంటే, అంత అయిన తర్వాత చదువుకోలేదు అంటుంటే, ఎప్పుడో మా నాన్న అన్నాడు, కావాలంటే నువ్వు ఓపెన్ యూనివర్సిటీ రాయి అన్నాడు ఆమెను. ఆమె రాసి డిగ్రీ పాస్ అయింది. ఆమె హైలైట్, అంత టాలెంటెడ్ ఆమె. ఇట్లా చూస్తే గ్రహించేస్తుంది. విపరీతమైన టాలెంట్ మా అమ్మది అసలు. నాకు ఎంతో వచ్చింది, ఇట్లా బయటపడ్డాం నిజానికి. చాలా హైలైట్ టాలెంటెడ్ ఆమె. అయితే ఆమెను నేను చూసా చాలా దగ్గరగా, మా అమ్మను. ఎంత అందంగా 9 పిల్లల్ని పెంచింది, 9. కానీ స్ట్రెస్ చాలా తీసుకుంది ఆమె యాక్చువల్గా చెప్పాలి. ప్రతి ఏరియాలో షీ యూస్ టు టేక్ స్ట్రెస్. ఎందుకంటే పర్ఫెక్షన్ ఇస్తానట, అన్ని పనులు పర్ఫెక్ట్ కావాలి మా అమ్మ. 9 o'clock మనం ఫంక్షన్ వెళ్ళాలనుకోండి, ఆమె ఎంత స్ట్రిక్ట్. మేము ఇవాళ నేను స్ట్రిక్ట్ యాక్చువల్గా, మీరందరూ నన్ను అంటారు స్ట్రిక్ట్ అని. ఆమె నుంచి నేర్చుకున్న స్ట్రిక్ట్నెస్ అది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో పెంచింది మమ్మల్ని. 9 o'clock అక్కడ ఉండాలి, 8కి వెళ్ళాలనుకోండి, 8కి వెళ్ళాలంతే మేమందరం. ఏది 6 ఇంట్లో, అమ్మ నాన్న 9 పిల్లల్ని రెడీ చేసి పొద్దున లేచి ఆమె మళ్ళీ వంట చేయాలంటే వంట చేసి, అప్పుడు పని మనుషులు లేరు, ఎవ్వరు లేరు, ఎవ్రీథింగ్ టోటల్గా సింగిల్గా మేనేజ్ చేసేది. ఆమె మేనేజ్ చేసింది చూసి ఆనందపడ్డా చాలాసార్లు, నేను హ్యాపీగా ఫీల్ అయినా. బట్ ఆఫ్ లేట్ నాకు అర్థమైంది ఏంటి అంటే, విపరీతమైన స్ట్రెస్ని క్యారీ చేస్తూ వచ్చింది మెల్లిగా లైట్గా. సో ఇట్ హ్యాస్ గ్రోన్ అప్ యాక్చువల్ చెప్పానంటే. అన్ని స్ట్రెస్లు అంటే చూస్తున్నా ప్రతి దానికి పర్ఫెక్షన్ కావాలి, కొన్ని విషయాలు అన్నెసెసరీ దానికి కూడా పర్ఫెక్షన్ కోరుకునేది యాక్చువల్గా. అండ్ ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, పోయినాము,
5-10 నిమిషాలు లేట్ పోతే ఏమవుతుందమ్మా అర్ధగంట అవును. అంటే లేదు లేదు మనం టైంకి ఉండాలి అంటది. మళ్ళీ ఆ తర్వాత ఏంది ఫంక్షన్ అయింది అనుకో 5 o'clock వెళ్ళాలి ఎగ్జాక్ట్ అని, అంటే 6కి వెళ్తే ఏమవుతుందమ్మా అర్ధగంట లేట్ అట్లా ఉండదు. మళ్ళీ అందరు పోయేకంటే ముందే పోవాలి మనం ఏమనుకో ఇట్లా అన్నట్టు. అంటే ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ఓవర్ స్ట్రెస్ క్యారీ చేస్తాం తెలియకుండా. అని ఇప్పుడు ఏమైంది, మా మదర్ వాజ్ హౌస్ వైఫ్ అట్లీస్ట్, బట్ హౌస్ వైఫ్ అయినా వర్కర్స్ లేరు, అదొక స్ట్రెస్ ఆమెకు. రెండోది నలుగురిని పెంచిన విధానంలో ఇప్పుడు మేము ఎంత హైలైట్ అంటే నలుగురు ప్రాపర్లీ సెటిల్డ్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఫెంటాస్టిక్. మా సిస్టర్ ఒక ఆమె యూఎస్లో ఉంది, ఇక్కడ ఒక సిస్టర్ ఉంది, తమ్ముడు సాఫ్ట్వేరు, అందరు సెటిల్ అయ్యి హ్యాపీగా సెటిల్ కావడానికి కారణం ఆమె. నాన్న ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మంచిది, మా నాన్న పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బికాస్ ఈజ్ అ టీచర్. ఇక్కడ నేనేమంట ఆ లేడీస్కు ప్రతి చిన్నవి మా నాన్న స్ట్రెస్ తీసుకోలే, నేను చూసా మళ్ళీ చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఓ బర్డెన్ అంతా మా అమ్మ వేసుకుంది, బర్డెన్ కాదు ఓవర్ బర్డెన్ వేసుకొని కూర్చుంది. ఇప్పుడు మా నాన్నకు బర్డెన్ తీసుకోవాల్సిన అవసరమే లేకుండా ఇక్కడ అమ్మ ఏం చేసింది, షేర్ చేయలేదు, చేయకుండా తనే తీసుకుంది మొత్తం స్ట్రెస్. దానివల్ల నేనేమంటాను టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ లీడ్స్ టు నోవేర్. పని చేసినప్పుడు ఇంకోటి ఏమైంది, చాలా యంగ్ ఏజ్లో మా అమ్మ బాగా పనిచేసినప్పుడు అందరి ఇండ్లలో ఏ ఫంక్షన్ అయినా ఈమె నిలబడి చేయడం, అన్ని కష్టాలు పడడము, మొత్తం లీడర్ లాగా అన్ని పనులన్నీ చేసి మొత్తం చేసినప్పుడు చాలా మంది అబ్బా బాగా చేస్తుంది యశోద బాగా చేస్తుంది పేరు వచ్చింది. ఏముంది తర్వాత ఏముండదు. సో నేనంటున్నా అన్నెసెసరీగా ఓవర్ స్ట్రెస్ బర్డెన్ అనేది తగ్గించుకోవడానికి ఒక ప్రక్రియ ఉంది. తగ్గించుకోవాలని అందరికీ తెలుసు, మీకు అందరికీ తెలుసు, వీడియో చూస్తున్న వాళ్ళందరూ అనుకుంటా తగ్గించుకోవాలండి, తగ్గించుకోవాలి. ఎట్లా తగ్గించుకోవాలి ఫస్ట్ పాయింట్ అది తెలియదు ఎవరికి. నేనే అయితే ఏమంటా తెలుసా సార్, మీరు బాగానే చెప్తారు సార్, మా ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది. ఎలా సార్ అసలు ఆలోచన ఎలా తీసేస్తాము కదా, కరెక్ట్ కదా. నేనేమంటున్నా దాన్ని బ్రాడ్ టాపిక్గా చూసినప్పుడు అది పాసిబిలిటీ కాదు, దీన్ని డివైడ్ చేద్దాం మనం. ఓకే సార్, ఎలిమెంట్స్గా డివైడ్ చేసుకుందాం. నేను అందరికీ మీకు చెప్పేది అదే. దీని మీద నేను కంటిన్యూస్ వీడియోస్ లేడీస్ కోసం రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నాను. యాక్చువల్లీ చెప్తున్నాను జోక్ గారు, ఎందుకంటే నేను అదే అంటున్నా, మనము ఒకరి నుంచి లాభం పొందినాం అనుకోండి, మనం మళ్ళీ వాళ్ళకి లాభం ఇవ్వాలి, రిటర్న్ ఇవ్వాలి ఈ జన్మలనే. అదే రుణం తీర్చుకోవాలి, నేను రుణం తీర్చుకోవాలి. దీని మీద కంపల్సరీ నేను వీడియోస్ చేయాలని డిసైడెడ్ ఉన్నాను. మీరు అన్ని వీడియోస్ని జాగ్రత్తగా చూస్తూ, వ్యూస్ కోసం కాదండి, నాకు 100 వ్యూస్ వచ్చినా చాలు, అందులో 10 మంది బాగుపడితే చాలు, నాకు వ్యూస్ వద్దు, నాకు ఐఎమ్ సెటిల్డ్. నేను చెప్తున్నా కదా, వీడియోస్ అవసరం లేకుండానే నేను బయట ఫేమస్ ట్రైనర్. ఇప్పుడైతే ముందంటే అవసరం ఉండే, ఇప్పుడు లేవు. నేనేమంటున్నా మీకు వ్యూస్ కోసం అనట్లేదు, బట్ దేన్ని ఎట్లా చూడాలి, డివైడ్ ఎట్లా చేయాలి, వాట్ ఈస్ ద అప్రోచ్ ఎట్లా ఉండాలి అనేది అర్థం చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఏంటి, అడగడం కాకుండా ముందే చెప్తున్నాను, మీరు స్ట్రెస్ ఎక్కడెక్కడ అవుతుంది అనేది గమనించండి. ఫస్ట్ మొట్టమొదటి నేను చెప్తా, కొన్ని నేనే చెప్తాను. ఫస్ట్ పాయింట్, మీ అందరి స్ట్రెస్ పిల్లలను స్కూల్కు రెడీ చేయడంలో ఉంటుంది. విపరీతమైన స్ట్రెస్. 9కు బస్సు వస్తుంది కదా, డైలీ టెన్షనే. మీకు ఎట్లా తెలుసా, కార్గిల్లో వాడు యుద్ధం చేస్తున్నంత సీరియస్ ఉంటుంది. 9 o'clock బస్ ఎక్కకపోతే ఏమవుతుంది వాడు. నా క్వశ్చన్ మిమ్మల్ని ఏం అడుగుతున్నా, ఎన్ని రోజులు 9 o'clock or 8 o'clock వాడు బస్సు ఎక్కకుండా మిస్ అయింది చెప్పండి నాకు. అసలు మిస్ అయ్యాలే మన బతుకులల్లా, మరి ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతారు గంతగానం అంటే, లేదు అరే ఒకరోజు మిస్ కానివ్వండి, అయితే ఏమవుతుంది, మీ హస్బెండ్ డ్రాప్ చేయాలి వాడిని కదా. హస్బెండ్ డ్రాప్ చేసి 4 సార్లు చేసిన నాకు ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీ ఆయన కూడా కొంతనన్నా తీసుకుంటాడా. ఇప్పుడు హస్బెండ్ పాడుకున్నాడు ఇట్లా, ఈమె వరుతుంటుంది, లేరా 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 లేవు లేవు, స్నానం చేయి స్నానం చేయి స్నానం చేయి. ఎంత బీపీ అంటే ఇక మాకు కూడా బీపీ వస్తుంది పని వాళ్ళందరికీ. ఇప్పుడు స్ట్రెస్ తగ్గుతలేదంటే వాడు స్కూల్కి పోవుడు ఎంత 3rd class వాడు, 4th class వాడు, 2nd class, ఆఫ్టర్ ఆల్ గింత చిన్న పిల్లాడు వారంలో ఒక 2 రోజులు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి పోలేదు అనుకుందాం, ఏమవుతుందండి, ఐఏఎస్ మిస్ అవుతాడా నీ కొడుకు. దీనికి ఎంత పెంచేసారు తెలుసా, పోనీ కదా. ఇంకొక మెథడ్ చెప్తా సార్, అట్లా కాదు స్కూల్ కంపల్సరీ పోవాలి ఎవ్రీడే, కరెక్ట్ కదా, నేను కూడా ఒప్పుకుంటా. మీకు ఇంకోటి చెప్తున్నా, 8 o'clock బస్ ఎక్కాల్సిన వాడిని 7 o'clock లేపుతున్నాం కదా, 6:30కి లేపుదాం, నువ్వు కూడా లే ముందే, హాఫ్ అన్ అవర్ ముందుకు జరుపు కదా, లొలిపోయింది. అట్లుండదు మళ్ళీ, అమ్మో నాకు రెస్ట్ కావాలి, రెస్ట్ కావాలి, టెన్షన్ ఉండొద్దు. 2 కుదిరేయండి, 2 అసలే కుదిరే. ఇంకొకటి నేనేమంటా, ప్రతి ప్రాబ్లంకు మీరు ప్రాబ్లం గమనించాలి ఫస్ట్. తప్పది, లేడీస్ అందరికీ రిక్వెస్ట్ చేసేది నేను, మీరు ప్రాబ్లంని గమనించి దానికి సొల్యూషన్ మీరు క్రియేట్ చేయాలి. నేను అంటూ సొల్యూషన్ క్రియేషన్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, టైంకి పిల్లల్ని పంపాలి, మీరు షేర్ చేయండి, హస్బెండ్ మ్యాండేటరీ లేపి నువ్వు ఈ పని చేయని చెప్పాలి, ఆ పని మీరు చేయొద్దు ఇక చెప్పినాక.
ఆయన చేస్తలేడు, హైలైట్ అయింది తెలివి అంటే ఆయన చేస్తా లేకుంటే మీరు కూడా చేయకుండా చూడాలంతే. ఆ డ్యూటీ నీదండి అంతే. సార్ గొడవలు అయిపోతాయి కదా ఏం కావు, ఏమీ కావు. ఆయన అరిచినప్పుడు నువ్వు అరవద్దు, నువ్వు అరిచినప్పుడు ఆయన అరవడు, గొడవలు కావద్దు. ఇక్కడ సొల్యూషన్ క్రియేషన్ ఎప్పుడు అరవద్దు. సొల్యూషన్ క్రియేషన్లో ఒక డ్యూటీ మీదండి, ఇది నాది డ్యూటీ, ఇట్లా చెప్పాలి, ఇది తెలివి. అట్లా చెప్పారు మీరు ఎవరు, మీది చెయ్యి అంతే అని నేనే చేయాలి, నువ్వు చేయవా, అరే మంచి మాట్లాడు కదా, మంచి చెప్పి చేస్తాడు మొగడు. హస్బెండ్ అయినా వైఫ్ అయినా మంచి చెప్తే వింటారు. అందరు తప్పు మంచి చెప్పడం రాదు. ఫస్ట్ పాయింట్ నేను అరవద్దు. ఫస్ట్ పాయింట్ అరవడం బంద్ చేయండి. ఇండ్లలో స్కూల్ లేట్ అయింది అరవద్దు, బస్సు మిస్ అయింది అరవద్దు, వాడి బట్టలు ఎక్కడో ఉన్నాయి దొరుకుతలేదు అరవద్దు. వర్క్ చేయండి. మీరు అరవడం బంద్ చేసి వర్క్ చేస్తే ఏమవుతుంది తెలుసా, శాంతి నెలకొంటుంది ఇంట్లో, ప్రశాంతత వస్తుంది, టెన్షన్లు మొట్టమొదట 99% పోతాయి. ఫస్ట్ ప్రాబ్లం పిల్లల్ని స్కూల్కు రెడీ చేయడం. ఇంత పోతే వీడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడో, ఐపీఎస్ అవుతాడో, లేకపోతే దేశాన్ని వెళ్తాడో నాకు తెలియదు. కానీ ఇంత స్ట్రెస్ అంటే ఓన్లీ జస్ట్ బస్సుకు రెడీ చేయడం ఇంత పోతే. ఇది ఫస్ట్ పాయింట్ అందరికి చెప్తాను. సో పిల్లల్ని స్కూల్కు పంపే ప్రక్రియలో మీ టెన్షన్ గ్యారంటీ అవుతుంది. నేనేం అడుగుతున్నా, అర్ధగంట ముందు లేస్తారా, ఇస్ అ సొల్యూషన్. 2, ఏమన్నా వర్క్స్ డివైడ్ చేస్తారా మీ హస్బెండ్కు, సెకండ్ సొల్యూషన్. థర్డ్ సొల్యూషన్, రాత్రి ఏమన్నా పనులు చేసి పడుకోగలుగుతారు. పొద్దున బట్టలు ఎత్తుకోకూడదు పని, అన్ని ఒక కుర్చీలో పెట్టాలి టోటల్ ముందు రోజు. ఇది ఒకటి. 2, ఒక 4 సార్లు ఒక నెల 2 నెలలు పెట్టిన తర్వాత స్టూడెంట్కే చెప్పండి, నీ బట్టలు ఈ కుర్చీలో పెట్టుకోనన్న, అక్కడ ఉంటే అక్కడ సెట్ చేసి పెట్టుకో. షూస్ యాక్చువల్ ఏమైతే లాస్ట్ మూమెంట్లో షూస్కి పరిగెడతాడు, సాక్స్కి పరిగెడతాడు, టై దొరకదు, పడింది బెల్ట్ దొరకదు, ఇంతే కదా. బెల్ట్ దొరకకపోతే టెన్షన్ మీకు, బెల్ట్ పెట్టుకోకపోతే ఏమైంది రోజు స్కూల్లో ఊరుకోరు కదా, ఏమంటారు, ఫైన్ అంటారు, పనిష్మెంట్ అంటారు, ఓ రోజు ఫైన్ కట్టండి, అప్పుడు స్టాండింగ్ లో ఉంచుతారు, ఉండనివ్వండి పర్వాలేదు, అది వాడిది కూడా తప్పే కదా. అంటే మీరు ఒక్కరే ఎందుకు తీసుకుంటారు అన్నింటినీ, మీ హస్బెండ్ కూడా ఉన్నాడు, మీ హస్బెండ్ పట్టించుకోరు మీరు, మీ పిల్లలు ఉన్నారు, యాక్చువల్గా 3 ఉన్నారు ఇందులో, మీరు అర్థం చేసుకుంటే హస్బెండ్ ఉన్నాడు, వైఫ్ ఉంది, కిడ్ ఉన్నాడు కదా, మొత్తం భారం మీరే వేసుకుంటారు. ప్లస్ టీచర్లు కూడా ఉన్నారు కదా అందులో, టీచర్లు కూడా నేర్పన్నా, డిసిప్లిన్ టీచర్లు నేర్పాలి, 4 నేర్పాలి. మొత్తం అవసరం లేదు, ప్రపంచాన్ని అంతా నేనే ఏలేద్దామని మీరు కూర్చుంటారు. ఇంకా ఈ మధ్యలో మీ టెన్షను, అత్త జోకులే ఎక్కడి నుంచో జోకులు వేస్తుంటుంది, ఈ టైంకు లేస్తారా అంటే అనగానే మంట స్టార్ట్ అవుతుంది మీకు. ఆమె ఈ టైంకి లేస్తారా అంటే తప్పు కాదు, ఆమె కరెక్ట్ అన్నది యాక్చువల్గా. 7ంటికి లేచి ఎందుకు పరిగెడుతున్నావు రోజు, ప్లస్ 7ంటికి లేకపోతే 6:30 గంట లేటుగా లేచినప్పుడు ఏమవుతుంది, టెన్షన్ అవుతుంది. టెన్షన్లో ఏమవుతుంది, అరుస్తాం. ఎవరి మీద అరుస్తున్నావు, నీ పిల్లగాడి మీదే అరుస్తున్నావు కాబట్టి వద్దు అని అత్త చెప్తుంది కొన్నిసార్లు. సమ్ టైమ్స్ ఆమె చెప్పే విధానం రాంగ్, ఆమె కూడా కరెక్ట్ చెప్పడం రావాలి. ఆమె కూడా నీలా అంటే ఆడ మనిషే కదా, ఆమెకు కూడా రాదు పాపం. ఆమెకు వచ్చి ఉంటే ఆమె భారతరత్న ఇచ్చేటోళ్ళు, ఆమెకు రాకనే అట్లుంది ఆమె కదా. సో ఆమె చెప్పిన దాంట్లో కరెక్ట్ పాయింట్ తీసుకోండి, విచ్ ఇస్ రియల్లీ కరెక్ట్. హాఫ్ అన్ అవర్ ముందన్న లేవండి, లేదు కాదు అరవకండి. పని ఎట్లా దాన్ని అరవనప్పుడు మీకు ఒక్క పాయింట్ అయితే అందరికి చెప్తున్నానండి, ఎప్పుడైతే అరుచుడు బంద్ చేస్తామో పని ఎక్కువ అవుతుంది. ఆ అరవడంలో టెన్షన్లో కళ్ళ ముందున్న వస్తువు కూడా దొరకదు, అక్కడే ఉంటుంది వస్తువు దొరకదు. ఫస్ట్ ఇది పెద్ద మిస్టేక్ నేను అందరి దగ్గర చూస్తున్నాను యాక్చువల్గా. స్ట్రెస్ అండి, నాకు స్ట్రెస్ అండి, ఏం లేదు. పిల్లలను జాబ్కు పంపడంలో ఒకటి, స్కూల్కు పంపడము, మీరు జాబ్కి రెడీ అయ్యి వెళ్ళడం, ఇక్కడ పెద్ద స్ట్రెస్. రెండో స్ట్రెస్ మీకు వచ్చేది అత్త వల్ల, ఆడపడుచు వల్ల. మీకు ఉండేది ఇద్దరే ఉంటారు, ఎవరో ఒకరు, ఎప్పుడో ఒకసారి. అవతల వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోండి. వాళ్ళు మీకు శత్రువులా, లేకపోతే కావాలనే పొడుస్తూ అంటున్నారా, లేదు మీ బాగు కోసం చెప్తున్నారు. 2 రకాలు ఉంటుంది అత్తల్లో. కొందరు పొడిచే అత్తలు ఉంటారు, ఉండరు అని నేను అనట్లేదు. కొందరేమో మీ బాగు కోసం చెప్పే ఇంటెలిజెంట్ అత్తలు కూడా ఉంటారు. కోడళ్ళందరూ చేసే తప్పేంది తెలుసా, ఇద్దరిని తప్పు అంటారు మీరు, రాంగ్. అది నో, నేను అది యాక్సెప్ట్ చేయను. పొడిచే అత్తలు ఉంటారు, కావాలని పొడుస్తుంటారు, వాళ్ళు రాంగ్ పీపుల్. అయినా నేనేమంటా, ఆమె పొడిచింది, నువ్వు పొడవకు, ప్రశాంతంగా ఆమె అన్నది చేయనే రాదు పని నీకు, ఇట్లా చూడు, ఇట్లా చూసి ఇట్లా నవ్వాలి, నేర్చుకుంటా అత్త అని 4 సార్లు ఇట్లా అంటే అత్త ఎన్నడూ మాట ఎక్కువ పొడవదు. ఇక ఆమెకు తెలుసు, ఆమెకు ఇక వర్కౌట్ కాదు, ఈమె వినదు అని. అరవద్దు, అవసరం ఉంటే వినద్దు, కానీ అరవద్దు. ఫస్ట్ రిప్లై ఇవ్వడం అంటే ఇమ్మీడియట్ ఇట్లా ఉంటుంది చూడు, రెస్పాండ్ అవ్వడం, రియాక్షన్ బంద్ చేయాలి. రెస్పాండ్ అవ్వాలి, రియాక్షన్ బంద్ చేయాలి. ఈ రియాక్షన్ బంద్ చేస్తే
పక్కా సూపర్ అయిపోతుంది లైఫ్. సో మీ అందరికి రిక్వెస్ట్, మూడు మెయిన్ స్ట్రెస్లు ఉంటాయి మీకు. ఒకటి, పిల్లల్ని స్కూల్కి పంపడం, ఇది ఫస్ట్ స్ట్రెస్. సొల్యూషన్ క్రియేట్ చేయండి మీరు, నన్ను అడగద్దు. నేనంటే అది మీకు ప్రాబ్లం, ఏం ప్రాబ్లం, దానివల్ల మీకు వచ్చేది ఏంది, హెల్త్ చెడిపోతుంది, బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, మీ హెల్త్ మొత్తం చెడిపోతుంది. మీ పిల్లలను బాగు చేసి వాళ్ళు జాబ్లోకి వచ్చే వరకు మీ లైఫ్ చెడిపోతుంది. అందుకే ఏమంటున్నా, ఓవర్ స్ట్రెస్ ఇప్పుడు మంచిది కాదు నా దృష్టిలో. అయితే ఇంతకుముందు ఓకే, ఓవర్ స్ట్రెస్ మంచిది కాదు. ఇప్పుడు ఇట్ లీడ్ టు లాట్ ఆఫ్ డేంజర్ ఇష్యూస్ హెల్త్లో మాత్రం. సో నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే, మీ హెల్త్ ఇంపార్టెంట్. వాడు ఒక మార్క్ తక్కువ వచ్చినా ప్రాబ్లం లేదు, వాడు తెచ్చుకునే జాబ్ తెచ్చుకుంటాడు. వాడు ఒక 2 సార్లు స్కూల్కి పోకున్నా ప్రాబ్లం లేదు, ఐఏఎస్ అవ్వాలనుకున్నాడు అవుతాడు. రోజు స్కూల్కి పోయినవాడు కూడా ప్యూన్ అవుతాడు. వాడు దీన్ని అంటే స్కూల్ చెడ్డదని అనలేదు, స్కూల్ సిస్టమ్ సూపర్, డైలీ పోవాలి. ఒకరోజు పోలేదు, నేనేమంటాను దట్స్ ఓకే. ఆ హస్బెండ్ అడిగాడు, ఏమి ఇవాళ స్కూల్కి పోలేదు, లేట్ లేచినామండి. ఏం గంత లేట్ లేచినావు, నువ్వు కొంచెం హెల్ప్ చేయండి మీరు కూడా, బాగుంటుంది. ఖచ్చితంగా హస్బెండ్ ఓనర్షిప్ తీసుకోవాల్సి వస్తుంది ఆ రోజు. పిల్లాడికి కొన్ని నేర్పాలి, ముందు రోజులు కొన్ని చేయాలి. నేను ప్రతి దగ్గర మీకు చెప్పేది, ప్రాబ్లం ఎక్కడొస్తుంది అనేది గమనించి, ఈ గమనించుడు అనేది మీకు అలవాట్లేదు ఎవరికి. నా లైఫ్ చాలా ఆనందంగా మంచిగా ఎందుకైంది ఇప్పుడు తెలుసా, ఇంత హ్యాపీగా ఎందుకు ఉండగలుగుతా. నేను ఇప్పుడు ఎక్కడెక్కడ నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నేను ఫస్ట్ గమనిస్తా అండ్ సొల్యూషన్ క్రియేట్ చేసుకుంటాను. నేను చెప్తున్నాను, నేను ఇంత ఓపెన్గా చెప్పగలుగుతా. నేను వైఫ్తో చాలా తక్కువ కొట్లాడతాను నేను ఇంట్లో, చాలా తక్కువ. ఎందుకంటే ఏం లేదు, ఎక్కడ ఎగ్జాక్ట్లీ కొట్లాట వస్తుందని అర్థమైనప్పుడు డిస్కషన్ తగ్గించేస్తాం, అంతే, అయిపోయింది. సో ప్రాబ్లం రానే రాదు. ఇప్పుడు మీరేమో ఫైట్ అయిన తర్వాత ఆలోచిస్తున్నారు కదా, రాంగ్. అది అన్ని ప్లేస్లలో వస్తాయి. సెకండ్ ఇష్యూ, అత్త మామ లేకపోతే ఆడపడుచు ఎవరు పెద్దవాళ్ళు ఉన్నా, ఇంకోటి పెద్దవాళ్ళు ఎవరన్నా చెడు చెప్పట్లేదు మనకు, దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ అస్. మేబీ చెప్పే విధానం రాంగ్ ఉండొచ్చు, ఇంకొకటి, మా అమ్మమ్మ వాళ్ళ టైం చూశానండి నేను, వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఖతర్నాక్గా పనిచేసి ఒక్క మాట మాట్లాడకుండా చాలా హైలీ క్యాపబుల్ పీపుల్ ఉండేది. నేను చాలా మందిని చూశాను. మా అమ్మ వాళ్ళ జనరేషన్కి వచ్చిన తర్వాత చూస్తే అమ్మమ్మ వాళ్ళ ఉన్నంత క్యాపబిలిటీ, ఆ ఓపిక అవి ఇక్కడ తగ్గిపోయినాయి. మా అమ్మమ్మ ఇవ్వాలకి ఒక్క మాట మాట్లాడదు తెలుసు, ఎంత పని చేస్తుంది అంటే ఏం ఇది లేదు. మదర్ దగ్గరకు వచ్చే వరకు కొంత తగ్గినాయి, అయినా ఆమె హైలైట్ వర్క్ చేస్తుండే అప్పటికి కూడా. ఆ తర్వాత జనరేషన్ తగ్గింది, ఇప్పుడు జనరేషన్ మొత్తం తగ్గిపోతుంది. పని తగ్గించారు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఏంది, అమ్మమ్మ టైం వాళ్ళు పిచ్చి పని చేసి స్ట్రెస్లో లేరు వాళ్ళు. మీరు చేసే పని కొంచెమే, 4 పని మనుషులు ఉన్నారు, పని మనుషులను మేనేజ్ చేయడం రావట్లేదు మనకు. 3 పని మనుషులు, 2 పని మనుషులు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జు, ఎవ్రీథింగ్, జొమాటో, ఫింగర్ టిప్స్, ఇన్ని ఉంటే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఏం లేకుండా వాళ్ళు హ్యాపీగా ప్రశాంతంగా పండుకున్నారు. ఏందండి, తప్పెక్కడుంది? మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ నేను చూసినా. నేను అమ్మమ్మ ఇప్పటికీ షీఈ్ 84లో ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఒక్కరోజు ఒకరి మీద కంప్లైంట్ చూడలేదు నేను, ఇది ప్రాబ్లం అవుతుందిరా నాకు అని చెప్పలేదు. ఇప్పటికీ వేరే వాళ్ళను కంచం ముట్టుకోనియదు, నీకు మళ్ళీ ఉల్టా పనిచేసి పెడుతుంది. మరి ఆమెకు స్ట్రెస్ లేదు అని ఎందుకంటే ఆమె స్ట్రెస్ను డీల్ చేసే విధానం అద్భుతంగా ఉంది, ఆర్ వర్క్ చేసే విధానం అద్భుతంగా ఉంది. కంప్లైంట్ చేసే నేచర్ లేదు. ఆర్ ప్రాబ్లం అయితే దాన్ని ఎట్లా సెట్ చేసుకుంటుంది ఎక్కడో కదా. మదర్ అప్పటికి చేంజెస్ చూసాం కొంత, బట్ స్టిల్ షీ వాజ్ లాట్ బెటర్, 100% ఎక్సలెంట్. బట్ ఆ నెక్స్ట్ జనరేషన్స్లలో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఐ డోంట్ సే ఇట్ ఈస్ నెగటివ్, బట్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ పాజిటివ్ ఆల్సో. పాయింట్ టు బి అండర్స్టూడ్ ఏంటంటే అండి, విపరీతమైన పరిగెత్తడం, నేనేమంటే దాన్ని ఎట్లా తగ్గించుకోవాలి, ఏం చేయాలి. సో ఫస్ట్ స్కూల్కి పంపించదు ఒకటి ఇష్యూ వస్తుంది, రెండో ఇష్యూ పెద్దవాళ్ళ నుంచి మీకు మ్యాండేటరీ వస్తుంది, థర్డ్ పాయింట్ హస్బెండ్ నుంచి ఉంటుంది ఇష్యూస్. హస్బెండ్ నుంచి ఏం లేదు, మీకు యాక్చువల్గా అందరికీ ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది మైండ్లలో, ఇది రియల్ ఫ్రస్ట్రేషన్ మీ మైండ్లలో ఉంటుంది. మీరు ఏం చేయలేరు, దానికి సొల్యూషనే లేదు. దానికి సొల్యూషన్ నేను చెప్తా, మీరు ఏం ప్రాబ్లం కూడా చెప్తా. మీరు సీరియస్గా ఈ 10 పనులల్లో కొట్టుకుంటూ ఉంటారు, హస్బెండ్ ప్రశాంతంగా పేపర్ చదువుతుంటారు, మీకు మంట మడుతుంటుంది లోపల, అగ్నిగోళం మడుతుంటుంది. అసలు కొంచెమన్నా బుద్ధి ఉంది ఆయనకు, హెల్ప్ అన్న చేయడా, మనిషేనా అని లోపల ఉంటుంది, బయట కన్నీ ఉంటుంది. ఇన్నేళ్ళ నుంచి సంసారం చేస్తున్నారు, మీకు అర్థమవుతలేదా మీ హస్బెండ్ ఎట్లా అంటాడు? అర్థం చేసుకోవాలి కదా. లేదు ఆయనకు చెప్పండి, కొంచెం ఇది చేసి పెట్టు అండి. లేదు ఆయనకు చెప్పినా చేయడు, ఏం చేస్తాం చెప్పండి, ఏం చేయలేము. నేను చెప్తున్నా, చెప్తే చేస్తారు ఎవరన్నా. మీకు ఉన్న ప్రాబ్లం ఏం తెలుసా, చెప్పరు మీరు. లేడీస్కి ఉన్న ఇష్యూ ఏం తెలుసా, వాళ్ళు గమనించి చెయ్యాలి అనే మీ ఫీలింగ్, వాళ్ళు జీవితంలో కూడా గమనించలేరు. మగవాళ్ళు
మీకు ఇప్పుడు రాసిస్తున్నా. నిజంగానే గమనించలేరా? గమనించలేరు. యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ పాయింట్, జెంట్స్ అండ్ లేడీస్ యొక్క మనస్తత్వాలు చాలా మందికి క్లారిటీ లేదు. ఏం క్లారిటీ సార్? మనస్తత్వాలు, జెంట్స్ యొక్క ఆలోచన విధానం అండ్ వాళ్ళ హ్యాబిట్స్, లేడీస్ యొక్క ఆలోచన విధానం అండ్ హ్యాబిట్స్ ఆర్ ఒక జనరిక్గా చెప్పాలంటే వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వీళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా మందికి మీకు క్లారిటీ లేదు. నాకు ఆ క్లారిటీ ఉంది. ఆర్ కొందరు బిహేవియరల్ ఎక్స్పర్ట్స్కి ఉంటుంది. అక్కడ జెంట్స్ యొక్క ఆలోచన విధానం ఆర్ వాళ్ళ అలవాట్లు నేను అంటుంది. వాళ్ళ అలవాట్లు ఏంటంటే, ఇంకోటి అలవాట్ల కన్నా ముందు మీరు అర్థం చేసుకోవాల్సింది, లేడీస్ మల్టీ టాస్కింగ్లో పర్ఫెక్షనిస్టులు, జెంట్స్ సింగిల్ టాస్క్లో పర్ఫెక్షనిస్టులు. సో ఇప్పుడు జెంట్స్ సింగిల్ టాస్క్లో పర్ఫెక్షనిస్టులు అని మీకు అర్థమైతే, సోఫాలు కూర్చొని ఆయన కనుక మొబైల్ చూస్తున్నాడు అనుకోండి, సో హీ విల్ ఓన్లీ ఇండల్జ్ ఇన్ టు మొబైల్, నథింగ్ ఎల్స్. పేపర్ చదువుతున్నాడు, హీ విల్ ఓన్లీ రీడ్ పేపర్, అంతే, నథింగ్ ఎల్స్. ఇంకా వేరే చేయడు, మల్టీ చేయడు జెంట్. లేడీస్ మల్టీ చేస్తారు, చేసేమనుకుంటారు ఆయన కూడా మల్టీ టాస్కింగ్ చేయొచ్చు కదా నాలాగా అని అంటారు. దేవుడు అట్లా క్రియేట్ చేయలే మగవాళ్ళను, అది దేవుడు మిస్టేక్. అది ఈ పాయింట్ క్లారిటీ 1 or 2 మీకు అది వెరీ రేర్, అది వెరీ రేర్ని మీరు మీ హస్బెండ్లో ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? రెండోది, అట్లా అని చెప్పి హస్బెండ్లో మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు మనం మిస్ అవుతున్నాం? వేరే వాళ్ళ దగ్గర లేని మంచి క్వాలిటీస్ హస్బెండ్లో ఉంటాయి కదా, చాలా ఉంది. పాయింట్ ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలంటే, వాళ్ళు కూర్చున్నప్పుడు అట్లానే మీరు చెప్తే చేస్తారు. కావాలంటే ట్రై చేయండి మీరు అందరు కూడా. ఆ షూస్ తెచ్చి పెట్టండి, వీడి రోజు ఒక దగ్గర పెట్టండి, కొంచెం వీడి టెన్షన్ చేస్తున్నాడు. షూజు, బెల్ట్ అండ్ టై, ఇవే కదా ప్రాబ్లమ్స్, యాక్చువల్ ప్రాబ్లమ్స్. షూజు, బెల్ట్, టై, సాక్స్లు కదా, ఈ 4 ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. లేదు, 4 ముందు రోజు పిల్లాడిని ఒక దగ్గర పెట్టుకోమనండి, వర్కర్ని ఒక దగ్గర పెట్టమనండి, ఏదో ఒక సొల్యూషన్ క్రియేట్ చేయాలి కదా. చిన్నగా బెల్ట్, టై, షూస్కే ఇల్లంతా పీకి పందిరి ఆయన, బెల్ట్ దొరకలేదు, బెల్ట్ దొరకలేదు, బెల్ట్ దొరకలేదు. బెల్ట్ దొరకకపోతే ఏం చెప్పాలి తెలుసా స్టూడెంట్కు? ఇవాళ బెల్ట్ లేకుండా పోరా, ఏం కాదు, మేడం తిడుతుంది కదా, రేపు సెట్ చేసుకోదాన్ని. బెల్ట్ పిల్లగాడిది లేకపోతే మేడం తిడితే మీరెందుకు అంత టెన్షన్? 2 సార్లు తిట్టని కదా. ప్లానింగ్, పిల్లానికి కూడా ప్లానింగ్ వస్తుంది కదండి. అన్ని టెన్షన్లు మీకే, ప్రపంచంలో ఉన్న అన్ని టెన్షన్లు. వాడి బెల్ట్ టెన్షన్ నీదే, వాడు చదవకపోతే టెన్షన్ నీదే, మార్కులు లేకపోతే టెన్షన్ నీదే, ఇంట్లో పైసలు లేకపోతే టెన్షన్ నీదే, బియ్యం అయిపోతే టెన్షన్. అన్ని టెన్షన్లు మీరే తీసుకుంటే స్ట్రెస్ ఎవరికి పెరుగుతుందండి? మీకే కదా. చిన్న పాయింట్స్ చాలా ఉంటాయి. జెంట్స్ ఎందుకు స్ట్రెస్ ఫీల్ కారంటే ఈ చిన్న వాటి మీద కేర్ చేయాలి. గ్యాస్ అయిపోతుంది ఇంట్లో, లేడీస్కి ఎట్లా గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ అయిపోతుంది. అరే 20 ఏళ్ల కింద గ్యాస్ అయిపోతే టెన్షన్ పడాలి, కానీ హైదరాబాద్లో ఉన్నాము, నడిబొడ్డులో కూర్చొని ఉన్నాము, గ్యాస్ అయిపోతే 3 రోజులు జొమాటోలో తినొచ్చు, ఎందుకు గంత టెన్షన్ అవుతున్నావు? తెలీదు. ఎన్నడూ జొమాటోలో తినలే మనం, రోజు వారం రెస్టారెంట్లు తింటూనే ఉన్నాం కదా, 2 వేలు పెట్టి. గ్యాస్ అయిపోతే గంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? తెలీదు. అంటే మీరు మారాలి కొన్ని ప్లేస్లలో. నేను అంటుంది అది ఎవరి కోసము, మా కోసం కాదు. నేను అంటుంది మీ హెల్త్ కోసము, మీ హ్యాపీనెస్ కోసము. పెద్ద విషయాల మీద మీరు టెన్షన్ పడితే మంచిది, చిన్న విషయాల మీద టెన్షన్ పడితే తప్పు. రాదర్ దాన్ చిన్న విషయాలను మేనేజ్ చేయడం అర్థం చేసుకోవాలి, అది లీడర్షిప్ స్కిల్. సో అక్కడ ఖచ్చితంగా మీకు ఈ 3 ఆస్పెక్ట్స్లలో విపరీతమైన టెన్షన్ ఉంటుంది. ఏం లేదు, మళ్ళీ చూస్తే చూడండి, అసలు దేనికి టెన్షన్ పడుతున్నారు చూడండి. మళ్ళీ రిపీట్ చేస్తే, స్కూల్కు ఆన్ టైం బస్ ఎక్కించడం. 2, పెద్దవాళ్ళేమో 2-3 చిన్న మాటలు అన్నారు, వారంకు వాళ్ళు రోజు అన్నారు. మీరు అది కూడా చెప్తున్నారు, కావాలని చెక్ చేసుకోండి. వారంకి ఒక 3 మాటలు అంటారు. ఎవరన్నా అనే అలవాటు ఉన్న వాళ్ళు 3 మాటలు వారంలో వదులుతారు, వారం మొత్తం పోతుంది మీది. 3 మాటలకి వారం పోయిందా మీది? మూడోది, హస్బెండ్ ఏం చేయట్లేదు, హెల్ప్ చేస్తలేడు, కూర్చున్నాడు, చూస్తున్నాడు, ఏం చేస్తలేడు, ఇదొక మంట లోపల నుంచి. ఈ 3 అన్ని కలుపుకొని ఏమైంది, ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నా. యాక్చువల్గా అది ఏది స్ట్రెస్కు రీజనే కాదు పెద్దది నిజానికి. యాక్చువల్ తీసుకోకపోతే, తీసుకుంటే మొత్తం అదే రీజన్ ఇక ఫుల్గా. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నీకేం తెలుసు, నువ్వేం చేయవు, పండుకుంటావు అని మీరు కనుక మాట్లాడితే, లేడీస్ ఎవరన్నా, నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. నేను అట్లా మారిన, చేంజ్ చేసుకున్నాను. నేను మారకుండా మీతో మాట్లాడట్లే. నేను నా కోపం చాలా ఎక్కువ ఉంటుండే 10 years కింద. నేను ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. ఎవరన్నా వచ్చి, ఇంకోటి మీకు వీడియోలో సీరియస్గా ఇస్తాను, ట్రైనింగ్లో సీరియస్ చెప్తా, కావాలని చెప్తాను నేను. అది నేను కావాలని తిడతా, కొందరిని తిట్టడం కూడా తిడతా, కావాలనే తిడతా. కానీ నేను లోపల నుంచి తిట్టా, మైండ్ నుంచి తిడతా. నేను మైండ్ నుంచి తిట్టడం అలవాటు చేసుకుంటే కోపం రాదు, హార్ట్ నుంచి తిడితే కోపం వస్తుంది. నేను హార్ట్ నుంచి తిట్టా, మైండ్ నుంచి తిడతా. నేను తిట్టాలి కాబట్టి తిడతా,
డిసిప్లిన్లకు తీసుకురావాలి కాబట్టి తిడతా, ఇటు తిట్టంగానే ఇటు సైడ్ మళ్ళీ నవ్వుతా నేను. నువ్వు చేయగలుగుతావు, అది చేయలేవు. గంట సేపు మంట, కళ్ళంత రెడ్డు, రోజంతా లొల్లులు, తెల్లారి మళ్ళీ దాన్ని క్యారీ చేస్తారు మీరు. డిస్కషను, లొల్లులు, కొట్లాటలు. ఇంకొక పాయింట్ అండి, అందరూ బాగా స్ట్రెస్కు ప్రాబ్లము, ఫైట్స్ కంపల్సరీ అవుతాయండి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో. బికాస్ ఇద్దరికి మెచ్యూరిటీ లెవెల్స్లో ప్రాబ్లం ఉంది. ఓన్లీ హస్బెండ్ది రాంగ్ అని మీరంటే నేను ఒప్పుకోను, ఓన్లీ వైఫ్ది రాంగ్ అని వాళ్ళంటే నేను ఒప్పుకోను. ఇద్దరిది తప్పులు ఉన్నప్పుడే ఫైట్స్ అవుతాయి, ఇది గ్యారంటీడ్ రూల్. కాబట్టి నేనేమంటున్నాను, ఎక్కడెక్కడ మీకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంకొక తప్పు లేడీస్ చేసేది ఏంటి, ఒక ప్రాబ్లమ్ని తీసుకొని అక్కడ వచ్చిన కోపాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు. ఇది జెంట్స్ చేయరు. జెంట్స్ గొప్పతనం కాదు, మళ్ళీ చెప్తున్నా, మీరు జెంట్స్ చేయరు అన్నప్పుడు నేను జెంట్ కాబట్టి చెప్తున్నా అనుకుంటే తప్పు. మీరు జెంట్స్ మనస్తత్వం అట్లాంటిది, నేను అది అంటూ. దేవుడు కొన్ని ఎట్లా క్రియేట్ చేశాడంటే వాళ్ళు ఇమ్మీడియట్గా మర్చిపోతారు. బికాజ్ ఏంటంటే ఇమోషనల్ పీపుల్ కాదు జెంట్స్. యాక్చువల్లీ మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఇమోషనల్ పీపుల్, లేడీస్ ఇమోషనల్ పీపుల్, జెంట్స్ ఇమోషనల్ కాదు. అయిందా? అందుకని ఎవరన్నా పోతే లేడీస్ ఏడుస్తారు ఎక్కువ కదా, జెంట్స్ ఏడవారు. మీరు చూసారు కదా మీరే. మరి అంటే క్లియర్ అక్కడ, ఈయన ఏం పట్టించుకోడు, ఏదాన్ని కేర్ చేయడు, చచ్చిపోతేనే పట్టించుకోడు వాడు. నువ్వు జోకులు వేస్తున్నావు, చచ్చిపోతేనే పట్టించుకోడు పెద్దగా. నువ్వు తొక్కలో సాక్స్ పోయిందంటే ఫీల్ అవుతాడా? నన్ను పొద్దున వచ్చేవారని అన్నారండి ఎవరన్నా ఇంట్లో, నా వైఫ్ అన్నది అనుకోండి, సాక్సులు కనబడతలేవండి, పోనీ రేపు ఇంకోటి కొనుక్కుందాం. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు నువ్వు? అయితే సొల్యూషన్స్ ఏంటి, జాగ్రత్తగా పెట్టుకోవడం, వాడికి అలవాటు ఉండాలి కొడుకు. లేదు వాడు పెట్టట్లేదు ఎందుకు, వాడు మొగోడే కొడుకు, నా కొడుకు వాడు మొగోడే కదా, వాడు నా టైపే పోయినా ఇంకొడుకుని. అమ్మాయిలు అట్లా ఉండరు, చిన్నప్పటి నుంచి అమ్మాయిలు డిఫరెంట్ ఉంటారు చూడండి, అబ్బాయిలు డిఫరెంట్ ఉంటారు. అమ్మాయిలేమో పాపం తెచ్చి సాక్స్లు అందులో పెట్టుకొని డబ్బాలో పెట్టి మూత పెట్టి జాగ్రత్త ఉంటుంది. పుట్టినప్పటి నుంచే డిఫరెంట్ ఉంటారు అబ్బాయిలు అమ్మాయిలు. మీరు పెద్దగా అయిన తర్వాత వాళ్ళని గుర్తించలేకపోతారు. మీ హస్బెండ్ ఒక అబ్బాయి, మీరు ఒక అమ్మాయి, పెరిగిన విధానంలో చాలా చేంజెస్ ఉంటాయి, మనస్తత్వాల్లో చేంజెస్ ఉంటాయి, ఆలోచన విధానంలో చేంజెస్ ఉంటాయి, ఏదన్నా అయితే రెస్పాండ్ అయ్యే విధానంలో చాలా చేంజెస్ ఉంటాయి జెంట్స్ అండ్ లేడీస్కి. అండ్ మీరేమంటారు, మీరు ఎట్లయితే ఫీల్ అవుతారో వాళ్ళు అట్లా ఫీల్ కావాలంటారు. వాళ్ళు అట్లనే ఫీల్ అయితే వాళ్ళు కూడా లేడీస్ అవుతుండే కదా, అప్పుడు మీరిద్దరు పెళ్ళి చేసుకోకుండే కదా. వాళ్ళు జెంట్స్, మీరు లేడీస్, డిఫరెంట్ బ్రీడ్. ఇది డిఫరెంట్ బ్రీడ్, డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆల్టుగెదర్. అందుకే చాలా మందికి నేను చెప్తా ఒక సూచన, వేరే వీడియోలలో చెప్పినా, నేను ట్రైనింగ్లలో 100 సార్లు చెప్తాను నేను, మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ చదవాలి. అందులో భలే హైలైట్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు, జెంట్స్ ఎట్లుంటారు, లేడీస్ ఎట్లుంటారు. ఆ ఒక్క బుక్ చదివితే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మీకు. నేను అది చదివిన తర్వాత ఎక్స్పర్ట్ అయిన ఈ సబ్జెక్ట్లో, అంటే హౌ టు డీల్ విత్ వైఫ్లో చాలా ఎక్స్పర్ట్ అయినా నేను ఇంట్లో. తర్వాత ఎవరన్నా ఏమైనా చేశారనుకోండి, ఇమ్మీడియట్గా గమనిస్తాను నేను, ఇది నార్మల్ హ్యాబిట్, ఇది లేడీస్కి ఇది నార్మల్ హ్యాబిట్, ఇది జెంట్స్కి నార్మల్ హ్యాబిట్. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, అంటే సిచ్యువేషన్ని అవగాహన చేసుకోవడం ఎంత ఎక్కువ వస్తే అంత బాగా అవుతుంది. సో ఎక్కడెక్కడ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ గమనించండి. నేను ఫస్ట్ ఏమో స్ట్రెస్ను, ఒక క్వశ్చన్ ఏంటి తెలుసా మేడం, కోపం వస్తుంది, నాకు కోపం వస్తుందని తెలుసు, ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే ఏం తెలుసు, అందరు కోపాన్ని కంట్రోల్ చేయాలంటారు, తప్పు. కోపం ఎక్కడొస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి నువ్వు. స్ట్రెస్ వస్తుంది కదా, స్ట్రెస్ ఎక్కడొస్తుందో ఫస్ట్ తెలుసుకుంటే ఎట్లా దాన్ని తీయానో తర్వాత స్టెప్. నేనండి మీరేమో అన్నింటిని కలిపేసిరు మొత్తం, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అందరికీ తెలుసు, నీకు ఒక్కడి కాదు, నీ వల్ల ఈ ఫ్యామిలీ అందరికీ స్ట్రెస్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పానంటే లేడీస్ చేసే పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళకి స్ట్రెస్ అవుతుంది, నేను తప్పనట్లేదు. బికాజ్ రెండు చెప్పినా నేను, ముందు కాలంలో అమ్మవాళ్ళు హౌస్ వైఫ్స్, మీరు వర్కింగ్ విమెన్ అండ్ ఇంటిని చూసుకోవాలి. మీకు వర్క్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ కాలంలో, తక్కువ ఉంది అనలే. అట్ ద సేమ్ టైము మీరు అనుకోవద్దు మేమే గ్రేట్ అని. ఇక్కడ ప్రాబ్లం ఏముంది తెలుసా, మీకు వర్కర్స్ సిస్టమ్ వచ్చింది, ఇప్పుడు సిస్టమ్ మారింది కదా, అప్పట్లాగా లేదు. అప్పుడు మేము ఇంట్లో చూసినప్పుడు తెలుసా, మా అమ్మకి ఎవ్వరూ లేరు వర్కర్స్, అలోన్ మొత్తం చేయాలి, బట్టలు, బోళ్ళు, వంట, A to Z వర్క్ ఆమెనే. నా డిగ్రీ వరకు ఐ హావ్ నాట్ సీన్ అ వర్కర్ ఇన్ మై హౌస్. మీకు రెండు జరిగినాయి, మీకు వర్కింగ్ స్టార్ట్ అయింది లైఫ్లో, ఇటు ఇల్లు ఇంకా మీ రెస్పాన్సిబిలిటీలోనే ఉంది. హస్బెండ్ తీసుకోలేదు ఇప్పటికీ, హీ విల్ నెవర్ టేక్ ఇట్. నేను మళ్ళీ చెప్తాను, హీ విల్ నెవర్ టేక్ ఇట్. కానీ మీకు వర్కర్స్ పెరిగినారు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చినాయి, ఇదంతా మేనేజ్మెంట్కి కొంచెం హెల్ప్ అయింది మీకు.
ఓకే. అండ్ స్ట్రెస్ మీ దగ్గరే ఉంటుంది అందుకే. అండ్ బికాజ్ యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ఇట్. దానికి యాక్చువల్గా చెప్పాలంటే ఇల్లుకు ఓనర్ మీరు, హస్బెండ్ కాదు. ఎప్పుడు మెజారిటీ ఆఫ్ ఇండ్లలో హస్బెండ్ కాదు. కొన్ని ఇండ్లలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఈస్ టేకెన్ బై హస్బెండ్. మీరు ఇంకోటి చాలామంది లేడీస్ ఏమనుకుంటారు మనసులో, ఈయనేం పట్టించుకోడు, ఈయనేం చూడడు, ఈయనేం పట్టించుకోడు. నేను లేడీస్కి అందరికీ ఒక క్వశ్చన్ వేస్తాను, నేను ఇది డైరెక్ట్ క్వశ్చన్. రేపు పెద్ద ఇల్లు కట్టాలి 2 కోట్లు కావాలంటే మీరు చూస్తున్నారా, ఆయన చూస్తున్నాడా? జెంట్సే చూస్తారు కదా. మరి అది మీరెందుకు చూస్తలేరు మరి? కదా. అంటే మారింది సొసైటీ. అంటే సారీ, వాళ్ళ వర్క్స్ వేరే ఉంటాయి, ఫోకస్డ్ వర్క్స్ ఉంటాయి. జెంట్స్కున్న ఫోకస్ వర్క్ ఏం తెలుసా అండి, ఇల్లు ఎట్లా కట్టాలి, కార్ ఎట్లా కొనాలి, ఫైనాన్షియల్ మ్యాటర్ మొత్తం హెడేక్ జెంట్స్ది. ఆ హెడేక్ మీరు తీసుకోరు. ఓకే కదా. ఇన్ కేస్ మీరు ఈ మధ్యకాలంలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకోండి, మేము కూడా దాంట్లో షేర్ ఇస్తున్నామండి అని మీరు అన్నారనుకోండి, దెన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు ఇన్వాల్వ్ యువర్ హస్బెండ్ ఇన్ టు హౌస్ మ్యాటర్స్. చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. అది చెప్పు ఆయనకు, నేను 50 లక్షలు లోన్ కట్టినా, నువ్వు ఇల్లును కొంచెం ఇంకోటి చెయ్యి అని వదిలేస్తారు మీరు. చెయ్యి అని వదలొద్దు వాళ్ళను, ఇది చెయ్యి అని చెప్పాలి. వాళ్ళు ఫిక్స్ చేయాలి, ఈ పని నీదండి, ఇది నాతో అయితలేదండి. ఇంకోటి చెప్పడం, మంచి చెప్పడం నేర్చుకోండి. అరవద్దు. హస్బెండ్ కుక్క కాదు, ఎట్లా పడితే అట్లానే వైఫ్ కూడా అది కాదు. ఇప్పుడు తప్పది చేస్తున్నాం మనం, మేజర్ మిస్టేక్. ప్రపంచం అందరితో మంచిగా మాట్లాడి హస్బెండ్ వైఫ్లు మనం కొట్లాడితే, నేనేమంటా ఇంకా వేరేలతో మంచి మాట్లాడి ఏం లాభం అండి మనకు? అంతే. హస్బెండ్ అండ్ వైఫే కదా ఉన్న లైఫ్లో ఉన్న ఇద్దరు పవర్ఫుల్ ఏంటి తెలుసా, హస్బెండ్ అండ్ వైఫ్ మంచి రిలేషన్షిప్ అది. మీరేం చేస్తున్నారు, ప్రపంచం అందరితో మంచిగా బాగున్నారా అండి, సూపరా అండి, కేకా అండి, ఇంట్లో రాగానే అజయ్ ఇక్కడ పెట్టు, టీ, నీకు తలకాయ లేదా, ఇద్దరు ఓన్లీ హస్బెండ్ అన్లే, ఓన్లీ వైఫ్ అన్లే. నువ్వు ప్రపంచం అందరితో ఈకలు పక్కపక్కలు, హస్బెండ్ అండ్ వైఫ్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకండి పేషెన్స్ లూజ్ అవుతారు? 2 సార్లు చెప్పండి, 3 సార్లు చెప్పండి, 10 సార్లు చెప్పండి, మారడని అర్థమైతే నేనేమంటున్నా. ఒకసారి కొన్ని ఉంటారు కేసెస్ చెప్తా వినండి. ఒక కేసులో ఆయన మారడు, రాసిస్తా నీకు, ఎప్పటికీ కొన్ని చచ్చిపోయే వరకు మారడు. నేనేమంటా, చచ్చిపోయే వరకు మారని పర్సన్ పట్టుకొని ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారు? అక్కడ ఏం చేయాలి, మళ్ళీ సొల్యూషన్ ఏం క్రియేట్ చేయాలి. ఓకే. ఇప్పుడు వస్తువులు తీసుకురావాలి, సామాన్లు, ఆయన తేవట్లేదు, డ్యూటీ ఆయనదే కదా. 2 విధానాలు ఉన్నాయి ఇక్కడ. అయితే మనీ బాగుంటేనేమో వర్కర్ పెట్టి చేయించండి, బికాజ్ యు ఆర్ ఏ లీడర్. లేదు, 2వ విధానం కూడా ఉంది, సామాన్లు తేలేదు, వంట వండకండి ఆ రోజు. మీకు టెన్షన్ ఎట్లా తెలుసా, సామాన్లు లేవు, ఎన్నిసార్లు చెప్తారు, వంట వండకుండా ఆ రోజు. నేను వెళ్ళి బయట తింటా అనే రకాలు కూడా ఉంటారు, అది వేరు, ఆ సినారియోస్ వేరు. బట్ రోజు తినలేరు అట్లా మీరు. అక్కడ మార్పు వస్తుంది. మీరు చాలా మంది చేసే తప్పేందంటే, నీ డ్యూటీ ఇది, నా డ్యూటీ ఇది, కాబట్టి నీ డ్యూటీ అవ్వనప్పుడు నా డ్యూటీ అవ్వదు అనేది మీరు మాట్లాడతారు కదా, ఆచరణలో చూపించండి. పప్పు లేదు, నిన్న చెప్పారు, 10 రోజులు చెప్పారు, పప్పు రాలేదు, ఇవాళ పప్పు వండకండి అంతే. ఎందుకు పప్పు వండలేదు నువ్వు అంటాడు ఆయన కంపల్సరీ కదా. 3 రోజుల నుంచి చెప్పినండి మీకు పప్పు తెలియదు, మీరు మర్చిపోయినట్టున్నారు, ఇంతే. ఇట్లా మాట్లాడాలి, తెలివి ఇది. దీన్ని తెలివి అంటారు. దీన్ని ఏంది, పని తగ్గించి తెలివిగా మాట్లాడడం నేర్చుకోవాలి. మీరేమో పని ఫుల్ చేసి అరవడం మీకున్న అలవాటు, హాబీ అది. మీకు అన్ని ఫుల్లే, మీకు వర్క్ ఫుల్లే ఉంటుంది మీది. నేను చెప్తున్నా, మమ్మల్ని మించి 10 టైమ్స్ వర్క్ చేస్తారు మీరు. కాకపోతే అరవడం తగ్గిస్తే ఏమవుతుంది, నేను మళ్ళీ చెప్తున్నా, మీ అందరు లేడీస్ అంటే నాకు ఒక రెస్పెక్ట్. ఎందుకు చెప్పానా, నేను చెప్తాను, ఈ వీడియో చేయడానికి ఆ రెస్పెక్ట్ నాది. మీరు ఎవరు దీన్ని తప్పుగా మాట్లాడుకోవద్దు. ఎందుకంటే నాకేమనిపించింది, జనాలు సిన్సియర్గా వింటున్నారు నా వీడియోస్ కన్నప్పుడు నాకు ఆనందం అనిపించింది. ఎందుకంటే నేను సేల్స్ కోచ్, యాక్చువల్గా బయట అందరు సేల్స్ కోచ్ ఇస్తాను. నేను సేల్స్ కోచింగ్, బిజినెస్ కోచింగ్. నా వ్యూలో ఏంటి అంటే, లేడీస్ ఆర్ నాట్ మై ఆడియన్స్ అనేది నాకు జనరల్గా. సేల్స్లో ఉన్న వాళ్ళు నా ఆడియన్స్, దే లిజన్ టు మీ. నాకు జనరల్గా నా మోటివేషనల్ వీడియోస్ వీళ్ళు చూస్తారన్నప్పుడు నాకు మైండ్లో కొత్త ఆలోచన వచ్చింది, అరే పాపం ఆడియన్స్ సెగ్మెంట్ ఇంత ఉన్నప్పుడు వీ షుడ్ ఆల్సో హెల్ప్ దెమ్ అనే ఆలోచనలో ఇది మీకు ఒక అవగాహన ప్రోగ్రామే. నేను మీ అందరికీ చెప్పేది, అంత వీడియో విన్న తర్వాత నీకు నచ్చిన పాయింట్ తీసుకో, నచ్చంది వదిలేయి. మళ్ళీ దీని మీద కూడా వితండవాదం చేసినావు అనుకో, ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది. ఈ వీడియో మీద కూడా స్ట్రెస్ అయినా నీకు, అప్పుడు మళ్ళీ అంటూ స్ట్రెస్ తగ్గుతలేదు, ప్రతి దాని మీద స్ట్రెస్ నీకు. అట్లా అయితే లైఫ్లో చచ్చిపోయేటప్పుడు కూడా స్ట్రెస్, చచ్చిన తర్వాత కూడా ఉంటుందో, మళ్ళీ దయ్యమై స్ట్రెస్ వస్తుందో మళ్ళీ కదా. స్ట్రెస్ తగ్గించుకోవచ్చు, బెటర్ కడుతున్నాను నేను. కానీ ఎంత టైం పడుతుందని మీరు నన్ను అడిగితే 6 months to 1 year ప్రాసెస్. ఒక్క రోజులో 2 రోజుల్లో తగ్గుతుంది. ఎవరి కోసం అండి, 80 ఏండ్లు బతుకుతారు,
మీ ఏజ్ 30, అవును. ఇంకా 50 ఏళ్ళు బతుకుతారు. 6 నెలలు టైం మీకోసం, మీకు లేకపోతే ఎవరి కోసం ఏం చేస్తారు మీరు? ఇది ఏజ్ 30s, నా ఏజ్ 40s. నేను 40 బతుకుతా, మీరు 50 ఏళ్ళు బతుకుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 80 యావరేజ్ తీసుకుంటే, నీ లైఫ్ కోసము, నీ హ్యాపీనెస్ కోసము 6 నెలల నుంచి సంవత్సరం ఆ ఏరియాలో చిన్నగా కేర్ తీసుకోకుంటే ఎందుకు బతికి? కానీ మనిషి స్వభావమే జనరల్గా అంటే ఫోకస్ ఒకటే దానిపైన పెట్టలేరు కదా సార్. నేనేమంటున్నా, ఇక్కడ ఇంతకుముందు మీకు ఒక వీడియోలో చెప్పినట్టు ప్రతి లక్ష్యం యొక్క లక్ష్యం ఏంటండి? సంతోషం కదా, దానికోసం చెప్తున్నాం కదా ఇది. అవును. మీ సంతోషం కోసము, మీరు మీ జీవితాలలో ఆనందం కోసము, మీ పిల్లల జీవితాల్లో వెలుగుండాలంటే గృహలక్ష్మి, ఇంటి లక్ష్మి, ఇంటి దేవత లేడీ ఎంత ప్రశాంతంగా ఉంటే ఆ ఇల్లు అంత ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు అంత అందంగా పెరుగుతారు, వాళ్ళంతా సక్సెస్ అవుతారు. పొద్దున్న లేచినప్పటి నుంచి అరుస్తూ ఉంటే నాకు చెప్పండి, పిల్లాడు ఎట్లా బాగుపడతాడు? ఇవాళ పెళ్ళిళ్ళు మేము చేసుకోము అనే వితండ వాదానికి వచ్చింది కదా. మీకు తెలుసా అసలు రీజన్? హస్బెండ్ అండ్ వైఫ్ విపరీతంగా కొట్లాడుకుంటూ ఉండడం చూసి సొసైటీలో పెళ్లి చేసుకుంటే ఆనందం లేదు అని వాడికి అర్థమైనప్పుడు అట్లా తయారవుతున్నారు. మా అమ్మా నాన్న హ్యాపీగా ఉన్నారు, వాళ్ళంత మంచి కపుల్ను నేను చూడలేదు, పెళ్లి చేసుకుంటే ఇంత అందంగా ఉంటుంది లైఫ్ అని కనుక మీరు చూపిస్తే పిల్లలు పెళ్లి చేసుకోనని ఎందుకంటారండి? తప్పు మళ్ళీ చెప్తున్నా, తప్పు ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంటుంది. చెప్తున్నా, పిల్లలలో తప్పులు ఉండవు, పేరెంట్స్ దగ్గరే తప్పులు ఉంటాయి, సొసైటీలో తప్పులు ఉంటాయి అని మీకు అందరికి ఏమంటున్నాను. మారదామని అందరికి ఉంది, కానీ అందరు తప్పు చేస్తుంది మీరన్న పాయింటే. ఓపిక లేదు నాకు అంటారు. 6 months 10 ఏళ్ల నుంచి స్ట్రెస్ పడుతున్నారు, 20 ఏళ్ల నుంచి స్ట్రెస్ ఎక్కించుకుంటున్నారు. అండ్ మీకు తెలియని విషయం అందరికీ, స్ట్రెస్ అండ్ రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ విల్ లీడ్ టు క్యాన్సర్. ఇప్పుడు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ, మీరు చూస్తున్నారు. మేజర్ ఫస్ట్ ఇష్యూ ఫర్ క్యాన్సర్ స్ట్రెస్, ఫుడ్, రాంగ్ ఫుడ్. ఈ రెండే. ఫుడ్ది మన చేతులలో అంత ఎక్కువ లేదు ఈ మధ్యకాలం. అడల్టరేషన్ పెరిగింది, అక్కడ కూడా చాలా చేయొచ్చు, అది వేరే సబ్జెక్ట్ పక్కన పెడితే. స్ట్రెస్ అయితే కంపల్సరీ మనం మన కోసం తగ్గించుకోవాలి, మనకు హ్యాపీగా ఉండడానికి. లేకపోతే రేపు 10 కోట్లు వచ్చినాయి, హెల్త్ చెడిపోయింది. 5 కోట్లే వచ్చినాయి, హెల్త్ చెడిపోయింది. మంచి పిల్లలు సెటిల్ అయినారు, హెల్త్ చెడిపోయింది. పిల్లల్ని సెటిల్ చేద్దామని ఇంత కష్టపడి తాపత్రయపడ్డారు. పిల్లలు సెటిల్ అయ్యి బాగా అయిన తర్వాత వాళ్ళ లైఫ్ను చూసి ఆనందించేందుకైతే మనం గట్టిగా ఉండాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అందరికీ, స్టీవ్ జాబ్స్ అనే పర్సన్ మనందరికీ తెలుసు. మోస్ట్ సక్సెస్ఫుల్ CEO ఇన్ ద వరల్డ్, ఆర్ ఫౌండర్ కైండ్ ఆఫ్ CEO, ఫౌండర్ అండ్ CEO యాపిల్ సంస్థకి. వాళ్ళు యాపిల్ ఫోన్లు అందరం వాడుతున్నామంటే స్టీవ్ జాబ్స్ దాని వెనకాల ఉన్న పర్సన్. అట్ ద ఏజ్ ఆఫ్ 55 క్యాన్సర్తోని స్టక్ అయ్యింది. అండ్ ఆయనకి ఎన్ని కోట్లు తెలుసా? ఇండియన్ ఎకానమీకి మించిన ఆస్తి ఆయనది, అన్ని లక్షల కోట్ల అధిపతి. సడన్గా క్యాన్సర్ వచ్చేసరికి ఎంత ఏజ్ 55. ఆయన ఏమనుకున్నాడు తెలుసా మీకు? నేను 80-90 బతుకుతా అన్నట్టు అట్లుంటుంది బాడీ, స్టిఫ్ అండ్ ఖతర్నాక్ బాడీ అండ్ వెరీ అథ్లెటిక్ బాడీ. ఆయనకేమైంది? క్యాన్సర్ వచ్చేసరికి హాస్పిటల్లో పడ్డాడు. ఎట్లాగో సంస్థ నడవాలి కాబట్టి నెక్స్ట్ టిమ్ కుక్ని పెట్టినాడు. ఆయన టేక్ ఓవర్ చేసినాడు. 4 రోజులు 5 రోజులు నెల రోజులు వచ్చి జనాలు చూసిరు, అయ్యో సార్ అన్నారు. అందరు రావడం బంద్ చేసిరు. అది నార్మల్ ప్రక్రియ, ఎందుకంటే జాబ్లలో పడిపోతారు. ఫైనల్గా ఆయన డెత్ బెడ్ మీద పడుకున్నప్పుడు ఒక నోట్ రాశాడు, హైలైట్ నోట్. అది పవర్ కోసం పరిగెత్తినా, ఫేమ్ కోసం పరిగెత్తినా, మనీ కోసం పరిగెత్తినా అన్నీ వచ్చినాయి. ఇవాళ నన్ను నేను మర్చిపోయిన ప్రాసెస్లో ఇవాళ అన్నీ ఉన్నాయి, కానీ ఈ రోగం కొనుక్కునేటోడు లేడు నా దగ్గర అని చెప్పి బాధతోని లాస్ట్కి లైఫ్ ఎండ్ చేసినాడు. స్టీవ్ జాబ్స్ డెత్ నోట్ అని కొట్టండి, గూగుల్లో వస్తుంది. ఎంత మంచి మాట కదా సార్. మరి స్ట్రెస్ను 6 నెలలు కాదు, 2 ఏళ్ళు కష్టపడైనా తగ్గించుకోవాలి మీరు అందరు. నేను చెప్తున్నా మీకు, నా పేరు గుర్తుంచుకోండి, శ్రీపాదరామ్. ట్రైనింగ్లో ఒక ముద్ర వేస్తాను నా లైఫ్లో మొత్తంలో, వదిలిపెట్టాను నేను. గంప సారు, లక్ష్మీపురం సారు, ఆకెళ్ళ గారు, చాలామంది, వేణు భగవాన్ గారు, వండర్ఫుల్ స్పీకర్స్ ఉన్నారు. రామ్ జలదుర్గం, హిమియన్ కశ్యప్, సుధీర్ సాంద్ర, యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్పీకర్స్, వేణు కళ్యాణ్, కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ స్పీకర్స్ ఉన్నారు, నో డౌట్. ట్రైనింగ్ రంగంలో మాత్రం వదిలిపెట్టాను నేను, ఇంటర్నేషనల్ అయ్యేదాకా వదిలిపెట్టాను. డిసైడ్ చేసుకొని వచ్చిన ఈ ఫీల్డ్లకు దేవుడు నాకు ఇచ్చిండు, సక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ట్రైన్ ఎక్కిచ్చిండు. ఇంకా నేను లాగలు వేసుకొని కూర్చున్నా లోపల ట్రైన్లో. సో మీకు చెప్తున్నా, నేను ఈ ఫీల్డ్ను వదిలిపెట్టా, జనాలలో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చేదాకా వదిలిపెట్టా. మేము వదలం ఇంకా. అండ్ పర్టికులర్లీ లేడీస్కి చెప్తున్నా, ఈ పర్టికులర్ సెషన్స్ ఉన్నాయి. ఐ విల్ గివ్ యూ 10 or 15 మాడ్యూల్స్ ఉంటాయి.
ఒక్కొక్కటి చూసి ఒక్కసారి చూడడం కాదు ఇది. మళ్ళీ చెప్తున్నా, నా వ్యూస్ కోసం చూడకండి. మీరు ఆ వీడియోను 1 2 3 2 టైమ్స్ చూసి 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 మీరు పట్టుకోవాల్సింది మీ లైఫ్లో ఎక్కడెక్కడ స్ట్రెస్ వస్తుందో అర్థం చేసుకొని, ఎక్కడ స్ట్రెస్ వస్తుందో అర్థమైన తర్వాత దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి. 10 పట్టుకోకండి, మళ్ళీ ఒక్క పాయింట్ని పట్టుకోండి. పొద్దున ఫస్ట్ అందరికి నేను చెప్పేది స్కూల్కు పిల్లలను పంపించడం దగ్గర స్ట్రెస్ని ఎట్లా తగ్గించాలి, ఇది ఫస్ట్ పాయింట్ ఇక్కడ. తర్వాత వీడియోలలో ఒకటొకటి నేర్చుకుందాం. ఇవన్నీ కలిపినారనుకోండి, నేను మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, మీ అందరికి ఛాలెంజ్ ఇది నాది. మీరు అన్ని వీడియోస్ చూసి రిపీటెడ్గా చూసి బెట్ కడుతున్నా మీ అందరికి, మీ అన్ని రిపీటెడ్గా చూసి మీరు ఆలోచించుకొని పేపర్ మీద నీకు ఈ తప్పు జరుగుతుంది, ఇది నేను చేంజ్ చేయాలని అనుకుంటే మీకు ఓపెన్ ఛాలెంజ్ 30 to 50% స్ట్రెస్ తగ్గుతుంది. 30 to 50 తగ్గుతుంది, గ్యారంటీడ్ అది. ఎందుకంటే బికాజ్ నేను ఐ హావ్ సీన్ మై వైఫ్ రాధిక విపరీతంగా ఇట్లానే స్ట్రెస్ తీసుకునేది స్టార్టింగ్ స్టేజెస్లలో. ఎవ్రీ వన్ డస్. మా అమ్మ కూడా తీసుకునేది, రాధిక వైఫ్ది అదే అలవాటు, అదంతా ఉంటుండే. మదర్ అప్పుడు నాకు అంత అర్థం కాలేదు నాకు యాక్చువల్గా. ఆమె స్ట్రెస్ తీసుకుంటున్న విషయం ఒక టైంలో అర్థమైంది, బట్ షీ వాజ్ లైక్ యూస్ టు. రీసెంట్గా ఆఫ్ లేట్ మదర్ కాలం చేశారు రీసెంట్గా, బికాజ్ ఆఫ్ ఇష్యూస్, ఇట్లానే హెల్త్ ఇష్యూస్ వల్లనే. సో ఆ హెల్త్ ఇష్యూస్కి కారణం స్ట్రెస్ నిజానికి చెప్పాలంటే. వైఫ్ని చూసినప్పుడు నేను బిజినెస్లోకి వచ్చిన తర్వాత, నేను మోటివేషనల్ సెషన్స్ విన్న తర్వాత నాకు లైఫ్ అర్థమైంది యాక్చువల్గా. అప్పుడు ఆమె కూడా కొన్ని సెషన్స్ అటెండ్ చేసింది నాతో, సమ్హౌ లక్కీలీ. సో ఆమెకు కూడా కొంత అర్థమైంది లైఫ్లో. అండ్ దెన్ ఇప్పుడు ఇంట్లో వాతావరణం మీరు చెక్ చేస్తే అప్పుడు రెగ్యులర్గా మార్నింగ్ లేవంగానే ఆమె యోగా చేస్తుంది, ఎక్సర్సైజ్కి వెళ్తుంది, బుక్ రీడింగ్ చేస్తుంది, డైలీ బుక్స్ రాద్దామని ట్రై చేస్తుంది. ఇప్పుడు షీస్ ట్రైంగ్ టు బికమ్ ఎ కంటెంట్ రైటర్ అండ్ టు బికమ్ ఎ రైటర్. అది జాబ్ వదిలేసింది 10 సంవత్సరాలు TCSలో చేసి. యాక్చువల్గా ఒరిజినల్ పర్సన్ ఏంటి నా వైఫ్, జాబ్ వదిలి 1 year అయింది. షీస్ ట్రైంగ్ టు డూ సంథింగ్. స్ట్రెస్లో హార్ట్ అటాక్ వచ్చేది ఇప్పుడు ఆమెకు. ఒరిజినల్ రాధిక అయితే, ఒరిజినల్ పర్సన్ అయితే జాబ్ వదిలేసి ఇంకా ఏం కాలేదంటే షీ వుడ్ హావ్ బీన్ నోవేర్. ఇప్పుడు హైలీ ఇంపాసిబుల్ ఇప్పుడు ఆమెను హ్యాండిల్ చేయడం యాక్చువల్ సినారియో ఉంటే. మారిన పర్సన్ అయ్యి బుక్స్ రీడ్ చేసి స్పీకర్లకు విని మెల్లమెల్లగా చేంజ్ అయిన పర్సన్ ఇప్పుడు ఏంటి, టైం పడుతుంది సక్సెస్కి, మనం హార్డ్ వర్క్ చేయాలి, ప్లస్ ఈ స్ట్రెస్ తీసుకోవద్దు. ఓపెన్గా చెప్పగలుగుతున్నా 50 to 70% చేంజ్ ఉంది వైఫ్లో. నేను చేసిన అనట్లేదు, షీ హెస్ డన్ హర్ సెల్ఫ్ 90%. అక్కడెక్కడ ఏదో సజెషన్స్ నేను అవసరం లేదంటే ఒకసారి మీరు స్పీకర్లకు ఎక్స్పోజ్ అయినారు అనుకోండి, మోటివేషనల్ స్పీకర్లకు ఎక్స్పోజ్ అయ్యి కరెక్ట్ కంటెంట్ ఒక పర్సన్ పట్టుకొని వినడం అలవాటు చేసుకొని ఆచరణ స్టార్ట్ చేస్తే, ఎందుకంటే హస్బెండ్ నేను చెప్తే వైఫ్ వినదు ఇంట్లో, బయట మోటివేషనల్ స్పీకర్ మనం కానీ ఇంట్లో వినరు. నేను అందుకు ఎక్కువ చెప్పాను నేను, బట్ షీఈ్ ఎక్స్పోజ్ టు సెషన్స్ యాక్చువల్గా కదా. TT రంగరాజన్ గారిది వింటది బాగా, హీఈస్ ఇండియా ఫేమస్ స్పీకర్ మహాత్రియరా అని. సో అట్లా విని స్ట్రెస్ లెవెల్స్ ఇప్పుడు 50 to 70% తగ్గినాయి. 30% స్టిల్ ఉంది, బట్ ఐ టోల్డ్ హర్ 30% ఉంది నీలో, అది పోయింది అనుకో హైలైట్ అయిపోతావు నువ్వు. ఇట్ ఈస్ ఫర్ యువర్ హెల్ప్. నేను అదే చెప్పాను, నీకు హెల్ప్ కోసం. నేను పొద్దున్న లేవగానే కోపమైనావు అనుకో, నీకు ప్రాబ్లం, నాకు కాదు. నేను ఎలాగో ప్రశాంతంగా పడుకున్నాను, నువ్వు చూస్తున్నావు, నువ్వు తిట్టినా పడుకుంటున్నా నేను. మళ్ళీ ఇంకెక్కువ కోపం, తిడితే కూడా అంటాడు వీడు ఎట్లా అని మంట. ఇప్పుడు నువ్వు తిట్టిన ఉల్టా మళ్ళీ నేనేం చేయాలి, నేను చప్పడే కూర్చున్నా, ఇదే గ్రేట్ కదా. నేను అంటే ఈ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉండాలి ఇంట్లో, ఒక ప్రశాంతత. ఇంటికి రావాలంటే రావాలనిపించాలి. ఇప్పుడు ఏం రావాలనిపిస్తుందా? మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోతే బాగుండు. ఇంటి నుంచి పారిపోతే ఏడిపోతారండి మీరు? పోలేం కదా. ఇంటిని దేవాలయంగా మలుచుకోవాలి, దానికి చాలా కష్టపడాలి అందరూ. నేను అంటూ చేయొచ్చు, కానీ మళ్ళీ చెప్తున్నా ఇది పెద్ద కష్టం కాదు. కష్టపడాలి, కంటిన్యూస్ కష్టపడదాం మనందరం. నేను అంటున్నాను ఇంటిని దేవాలయంగా మలుద్దాం. మీకు అందరూ ఇంటిని దేవాలయంగా మలచొచ్చు. దానికి ముఖ్యమైన కారకురాలు ఇంట్లో గృహలక్ష్మి. ఆమెనే ఓనర్షిప్ తీసుకోవాలి, అరవడం బంద్ చేయాలి, స్ట్రెస్ ఎక్కడొస్తుందో గమనించాలి, దానికి సొల్యూషన్ నువ్వే కనిపెట్టు అంటే మీరు కనిపెట్టాలి కూర్చొని, ఎక్కడ స్ట్రెస్ వస్తుంది, దీనికి నేనేం చేయాలి, నేను కాదు వేరేళ్ళు ఏం చేయాలి. వేరులుగా మొత్తం మీరు చేయగలుగుతారు, నేను చెప్తాను, మీరు అందరు చేయగలుగుతారు. కొంచెం జాగ్రత్తగా ఆచరణ స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. సో లెట్ us ఆల్ ఆచరణలు దిగుదాం. ఫోకస్ ఆచరణ, వినాలే ఆచరించాలి, వినాలి ఆచరించాలి. వ్యూవర్స్ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, అందరు కమెంట్స్, ఒక జనరల్ కమెంట్స్ చూస్తా నేను, నాకు నచ్చవా కమెంట్స్. ఏం తెలుసా, సార్ వీడియో బాగుంది సార్, బాగా చెప్పారు సార్, మీరు సూపర్ చెప్పారు సార్, కేక సార్, తోపు సార్, పీకుడు సార్, ఇవన్నీ వద్దు మాకు. మేము ఎట్లాగో తోపు చెప్తాం కాబట్టి ఇంత దూరం వచ్చినాం. నేను అంటున్నా అది ఎందుకు వచ్చినాము, గురువులు చెప్పారు నేర్చుకున్నాం, మేము చెప్తున్నాం అండి, అంతే. మేము గొప్ప విషయం కాదడా.
వాళ్ళు చెప్పిండ్రు పాటించినాము మళ్ళీ చెప్తున్నాం అంతే కదా. సో ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ గురూస్. మీరు గ్రేట్ ఉంది అనుకోండి వీడియో, నాకు గ్రేట్ ఉందంటే పెద్ద నచ్చదు, గ్రేటే ఉంటుంది వీడియో, అందుకే ఇక్కడికి వచ్చినాం. మీకేమంటున్నా, మీరు ఈ వీడియో విని ఏ పాయింట్ నేర్చుకున్నారు అనేది కమెంట్ చేయాలి, ఏ పాయింట్ ఆచరిస్తారు అనేది కమెంట్ చేయాలి. ఈ వీడియో చూసి ఈ పాయింట్ ఆచరించి నేను ఇట్లా బాగైనా సార్ అని కమెంట్ చేస్తే కింద చూసినోడు ఇన్స్పైర్ అవుతాడు. తోపు సార్, కేక సార్, పీకుడు సార్, ఎందుకు అవన్నీ. ఇంకోడు అవి కాకుండా నెగిటివ్ మాట్లాడతాడు, నాకు కూడా తెలిస్తే వీడియో ఎందుకు చూస్తున్నావు రా బాయ్, నువ్వు పోయి సపరేట్ ఇంట్లో వాడుకో. వీడియో చూడమని ఎవడు చెప్పింది? నా వీడియో చూడమన్నా నేను ఎన్నడు జనాలను నా వీడియో చూడమన్నా. ఫ్యూచర్లో చెప్తున్నా కదా అందరికీ, నా ఛానల్ ఫుల్ ఫేమస్ అయిన తర్వాత కూడా సబ్స్క్రైబ్ మీరు చేయాల్సిన అవసరమే లేదు, కమెంట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. నాకు వద్దు. నేను ఎంత అయితే మీరు నేను చేయాల్సిన పని నేను చేస్తా, మీరు చేయాల్సిన పని మీరు చేయండి. కానీ కొట్లాటలు వస్తున్నాయి. నువ్వెవడో ఎక్కడో కూర్చున్నావు, నేనెవడో ఎక్కడో కూర్చున్నా, ఎవరి మీదనో కమెంట్లు రాసి ఏమా సైకో అన్నా, దాంట్లో అయితే మీనింగ్ లేదు. నేను అంటాను నీకు మంట మండినా హౌ డస్ ఇట్ హెల్ప్? నేను మిమ్మల్ని అడుగుతున్నా, నెగిటివ్ కమెంట్ రాసిన పర్సన్కు నీకు ఏం హెల్ప్ అయింది? సింపుల్ క్వశ్చన్. ఒకడు నెగిటివ్ కమెంట్ రాసిండు, నీకేం హెల్ప్ అయిందా నాకు చెప్పు. నీకు మంట మండింది కంటెంట్ విన్నప్పుడు, నా ఒపీనియన్ నేను చెప్పిన అనుకుంటారు కదా. కాదు, సిగ్గు ఉంటే జీవిత కాలంలో నా వీడియో చూడకు. ఓకే అని చెప్తున్నాను. జీవిత కాలం నీకు నచ్చలేదు కదా, జీవిత కాలం నా వీడియో చూడకు, స్కిప్ చేయి. ఇంతకంటే మంచిగా ఎవడు చెప్తాడు చెప్పు. నువ్వు మళ్ళీ వీడియో చూసుడు ఎందుకు, మళ్ళీ కమెంట్ పెట్టాను. నేను మళ్ళీ చెప్తున్నా, కమెంట్లు అయితే మేము చదవం పక్కా. నేను అసలు కమెంట్లు కాదు కదా, అవి చూడను. ఈసారి చదువుదాం సార్. నేను నా వీడియోని కూడా కమెంట్ చదవను. ఇప్పుడు మనం చెప్పాం కదా, అలాంటి కామెంట్స్ ఏమైనా వస్తాయేమో సెర్చ్ చేద్దాం. బేకారుగాలు ఉంటారు, మనం చదవాల్సిన అవసరం లేదు, ఆలోచన లేదు. నాకు ప్రపంచంలో మొత్తం 0 బేకారుగాలు ఉంటారు అనేది మనం చచ్చిపోయేదాకా కూడా రాదు. కొందరు సైకోలు కొందరు ఉంటారు, చాలా మంది మంచోళ్ళు కూడా ఉంటారు. సో వీ నీడ్ బోత్. ఇద్దరు ఉన్నప్పుడే సక్సెస్ఫుల్. మనం ఎందుకు సక్సెస్ అనేది కూడా అర్థమవుతుంది. నేను వాళ్ళని తిట్టట్లేదు, కానీ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటే అండి, మీ ఎనర్జీని మీ సక్సెస్ మీద వాడుకోండి. కమెంట్ రాయడం అంటే కూడా తెలుసా చిన్న పాయింట్, మీ ఎనర్జీని అక్కడ వాడుతున్నాం. కమెంట్ రాస్తే కూడా మీ ఎనర్జీని వాడినవు, తిడితే ఎనర్జీని వాడినవు, కొడితే ఎనర్జీని వాడినవు, మెచ్చుకుంటే ఎనర్జీని వాడినవు. కానీ మెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాడు ఇన్స్పైర్ అవుతాడు, మనం ఇన్స్పైర్ అవుతాం, మైండ్ గ్రో అవుతుంది. తిట్టినప్పుడు కోపం వస్తుంది, జెలసీ. ఎనీ నెగిటివ్ ఫీలింగ్ విల్ బ్రేక్ యూ, ఎనీ పాజిటివ్ ఫీలింగ్ విల్ మేక్ యూ. ఇంత నాలెడ్జ్ ఉంటే ఎప్పుడో బాగుపడుతున్న జనాలు, అంత లేదు వాళ్ళకి పాపం. ఎందుకంటే గాలికి తిరిగి రీల్స్ చూసి ఇవేం అర్థమైతే, ఇంత సబ్జెక్ట్ అర్థమైతే ఇక మనం ఎందుకు అక్కడ అవసరం లేదు. మోటివేషనల్ స్పీకర్స్ ఎందుకు, బిజినెస్ కోచ్లు ఎందుకు, అవసరం లేదు. నేను అంటాను అందరం గొప్ప వాళ్ళమే, అట్లా అని చెప్పి వాళ్ళు ఎవరు చిన్నోళ్ళు కాదు. బట్ ప్లీజ్ రిక్వెస్ట్, అవాయిడ్ నెగిటివ్ ఇన్ యువర్ లైఫ్. నా కోసం కాదు, మీకోసం. మళ్ళీ చెప్తాను, నేను చదవను, నేను ఏ వీడియో కమెంట్స్ చదవను. బికాస్ ఫస్ట్లో చదువుతుంది కొంచెము, మా దాని మీద వచ్చినప్పుడు అన్ని పాజిటివ్ వస్తాయి కాబట్టి, తర్వాత ఎక్కడో చూసినప్పుడు కొన్ని నెగిటివ్ వచ్చేది. దెన్ ఐ స్టాప్డ్ రీడింగ్ కమెంట్స్ ఫ్రమ్ లాస్ట్ 2 years. నేను చెప్తున్నా ఓపెన్గా, నువ్వు ఇప్పుడు నెగిటివ్ రాసుకొని పీకినా నేను చూసి లేడు ఇక్కడ. నేను చదవను. నేను పాయింట్ ఏంటి అంటే, ఇట్లా మాట్లాడతాడు అట్లా నాకు నచ్చినట్టు నేను మాట్లాడుతున్నా, నీకు నచ్చితే విను, లేకపోతే అవాయిడ్ చేసేయి. అంతే. అవాయిడ్ పీపుల్ హూమ్ యూ డోంట్ లైక్. ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ చెప్తున్నా అంటే, సేమ్ లేడీ స్ట్రెస్ పాయింట్, ఇదే పాయింట్ ఇంపార్టెంట్. నీకు నచ్చలేదు ఒక పర్సన్, అవాయిడ్ చేయండి. మళ్ళీ ఎన్కౌంటర్ అవ్వడం, మళ్ళీ మాట్లాడడం, ఆమెమో మళ్ళీ అంటది, మళ్ళీ స్ట్రెస్కి రావడం. సో లెట్ us నాట్ డూ దాట్. ఫస్ట్ 2-3 పాయింటర్స్ ఆచరిద్దాం ఇవాళ ఈ వీడియోలో. ఫస్ట్ పాయింట్, స్కూల్కు పిల్లలను పంపించే టైంలో మీకు ఇమ్మెన్స్ స్ట్రెస్ వస్తుంది. దాన్ని ఎట్లా అవాయిడ్ చేస్తారు? 1, ఏమేం సొల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటారు? 2, హస్బెండ్ హెల్ప్ ఎక్కడెక్కడ తీసుకుంటారు? 3, హస్బెండ్ హెల్ప్ చేయట్లేదు, ఇద్దరికి పైసలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి మనీ ఉంది, ఇద్దరు వర్కింగే కదా. ఇద్దరు వర్కింగ్ అన్నప్పుడు నేనేమంటా, 50,000 వేలు ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు 5,000 వర్కర్ను పెట్టుకోండి ఆ ఏరియాకు, స్ట్రెస్ వస్తున్న ఏరియాకు. 5,000 పొడగొట్టుకోవడం ఎందుకని కంజూసీ చేస్తే బీపీ వచ్చి 50,000 హాస్పిటల్లో పెట్టాలి కదా. అవును సార్. బీపీ స్ట్రెస్ అంటే మీకు చెప్పినా కదా ఫైనల్గా, ఇట్లా ఎండ్ అప్ ఇంటూ క్యాన్సర్. ఎందుకంటే ఒక ఫేమస్ డాక్టర్ నాతో చెప్పాడు, యాక్చువల్గా మెజారిటీ క్యాన్సర్ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి సార్ అని అడిగాను నేను. ఆయన ఏమన్నాడు, చాలా మంది క్యాన్సర్ పెరుగుతున్న దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి సార్, కరెక్ట్, కానీ మెయిన్ రీజన్ ఇప్పుడున్న కాలంలో స్ట్రెస్ అండ్ ఫుడ్ సార్ అని చెప్పాడు.
ఇంతే రీజన్. కానీ మెయిన్ రీజన్ స్ట్రెస్ సార్ అని చెప్పాడు. ఓసిడి కేసులు అన్నీ కూడా చాలా డేంజర్ అవుతుందండి, అది మంచిది కాదు. సో స్ట్రెస్ తగ్గించుకోవడం అట్లని చెప్పి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, స్ట్రెస్ పడ్డోళ్ళందరికీ క్యాన్సర్ రాదు, కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ స్ట్రెస్ పడ్డోళ్ళే. ఇది ఇంపార్టెంట్, లాజిక్ గా అర్థం చేసుకోవాలి. అందరు ఏమనుకుంటారంటే స్ట్రెస్ పడ్డోళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందని నేను అన్నాను, కానీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరూ స్ట్రెస్ పడ్డోళ్ళే. సో అంటే పాయింట్ ఏంది, క్యాన్సర్ కి కారణం స్ట్రెస్, అట్లా నేను చెప్తుంది. అది మ్యాండేట్ వస్తుందని ఎవడూ చెప్పలేడు కదా, రాకూడదు మనకు నేను అంటే. కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి కళ్ళ ముందర కదా, రీజన్ స్ట్రెస్. స్ట్రెస్ ఎందుకు అండ్ ఆ స్ట్రెస్ను తగ్గించుకోవడానికి చిన్న 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 పాయింటర్స్ మళ్ళీ చెప్తున్నా, మీకోసమే. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకొని ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు భవిష్యత్తులో బాగుపడ్డ తర్వాత మీరు పక్కన ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, వృద్ధాప్యంలో మంచిగా ఉండి స్ట్రాంగ్గా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలంటే ఈ స్ట్రెస్లు స్లోగా తగ్గించుకోవాలి. 20, 30, 40 ఏజ్లో ఇంత స్ట్రెస్ వస్తే ఎక్కడ మోస్తారు దాన్ని, ఎన్నేళ్ళు మోస్తారు? అది అండి. సో ఇది చిన్న పిల్లలప్పటి నుంచే ఇప్పుడు స్ట్రెస్. అందుకే బీపీ షుగర్లు చాలా ఈజీ అయిపోయినాయి, కామన్ అయిపోయినాయి కదా. సో పాయింట్ ఈ 3-4 ఆచరిద్దాం. ఫస్ట్ అయితే నేను ఫోకస్ చేసిన పాయింట్ ఇవాళ ఫుల్ గా ఒకటే, మెయిన్ అన్ని తిప్పినా మళ్ళీ అక్కడికే వస్తున్నాను. చూడండి, ఒక పాయింట్ ఏంటంటే స్కూల్కు పంపేటప్పుడు ఏం ప్రాబ్లం ఉంది, ఏం సొల్యూషన్స్ క్రియేట్ చేస్తారు, ఇంతే. ఇది కమెంట్ చేయండి సరిపోతుంది. నేను చదువు, మళ్ళీ చెప్తున్నా, మీరు కమెంట్ చేసినా నేను చదువు, ఎందుకంటే ఈ కమెంట్స్ వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అక్కడ ఖచ్చితంగా మీరు చూడండి దీన్ని. ఈ వీడియోస్ కంపల్సరీ మీరు చూస్తారు, ఈ లైన్లో వీడియోస్ వస్తాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూస్తారు సార్, కామెంట్ కూడా చేస్తారు. అదొకటి. ప్లస్ నేనేమంటున్నా, ఈ వీడియోస్ నంబర్ ఆఫ్ వ్యూస్ చూసి కైండ్ ఆఫ్ 1, 2, 3, 4 ఈ పార్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మీకు అందరికి అదే రిక్వెస్ట్, అన్నీ చూడండి. చూసి అన్ని చూడడం కన్నా ముందేమంటున్నా, పార్ట్ 1 చూసినప్పుడు పార్ట్ 1 ఆచరించి సెకండ్ పార్ట్కి వెళ్ళాలి. డోంట్ గో అన్ని చూసి అయిపోయింది ఏమవ్వదు. మీరు అన్ని వీడియోలు చూస్తే ఏమవ్వదు, వ్యూస్ వస్తాయి తప్ప ఏం రావు. మీరు వీడియో చూడండి, ఆచరణ మొదలు పెట్టండి, వీడియో చూడండి, ఆచరణ మొదలు పెట్టండి, వీడియో చూడండి. 6 months to 1 year గోల్ ఒకటే ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. మిగిలిన గోల్స్ సైడ్ ఉంటాయి, అవన్నీ నడవనియండి సైడ్కు. ఇదొక ప్రైమరీ గోల్ ఉండాలి. స్ట్రెస్ నేను తగ్గించుకోవాలంటే వాట్ షుడ్ ఐ డూ? అవసరమైతే ఇంట్లో బెడ్రూమ్లో అతికించుకోండి వైట్ పేపర్ అతికిచ్చి దాని మీద రాసుకోవాలి, నేను స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించుకోవాలి? ఇవి సొల్యూషన్స్, ఇది అండ్ హస్బెండ్కి చెప్పాలి, నువ్వు కూడా హెల్ప్ చేయి నాకు స్ట్రెస్ తగ్గించుకోవడానికి. అత్త మామ వాళ్ళు ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి, టెన్షన్ తగ్గించుకుందాం అనుకుంటున్న మామయ్య అత్తయ్య మీరు కొంచెం డైరెక్ట్ చెప్పండి ప్లీజ్. నేను చెప్పినా అని చెప్పండి. వాడు శ్రీపాదరామ్ అనేటోడు ఉంటాడు, వాడు చెప్పిండు నా పేరు చెప్పండి, నేను స్ట్రెస్ తగ్గించుకుందాం అనుకుంటున్నా, దయచేసి మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. ఇద్దరు కాలు ముక్కోండి. మధ్యలో ఎప్పుడన్నా సూటిపోటి మాటలు అనగానే, అత్తయ్య చెప్పిన కదా స్ట్రెస్ తగ్గించండి అత్తయ్య ప్లీజ్, కొంచెం ప్లీజ్, ఇలా 3 సార్లు అనండి. ఏ అత్త మారదో చెప్పండి నాకు, చూద్దాం సార్. మీరు చెప్పండి అమ్మ, మీరు అందరు ఇట్లా అని చెప్పండి. ఏ అత్త మారదో చూపిస్తా ప్రపంచంలో. మీకు చెప్పే అలవాట్లే లేవు, బయటకు వచ్చి తిడతారు, మా అత్త మీరు చెప్తారు వేరే ఉంటుంది. మార్చుండి ప్రపంచంలో అందరు మీ దారికి వస్తారు. హస్బెండ్ మీ దారికి వస్తాడు, పిల్లలు మీ దారికి వస్తారు, పని మనుషులు మీ దారికి, ప్రతి ఒక్కరు మీ దారికి వస్తారండి. బయట పోయేటోడు మంచిగా చెప్తే వినోడే లేడు. కానీ మంచిగా చెప్పాలి, 3-4 సార్లు చెప్పాలి, ఎక్కేదాకా చెప్పాలి. నేను ఇప్పుడు మీరు ఒక గమనించండి, నా ట్రైనింగ్లో ఒక పాయింట్ గమనించండి. నేను రిపీటెడ్గా అన్ని చెప్పి మళ్ళీ అదే కంటెంట్ దగ్గరకు వస్తున్నా, స్కూల్ కంటెంట్ దగ్గరకు వస్తున్నా. ఎందుకు తెలుసా? రిపీటెడ్గా చెప్పి ఎక్కియాలి మైండ్లకు. నా ట్రైనింగ్లో ఉన్న మెయిన్ సీక్రెటే అది. రిపీటెడ్ చెప్పాలి, దించాలి బ్రెయిన్లకు ఆ పాయింట్ను. ఫైనల్గా ఆ ఒక్క పాయింట్ అన్న ఆచరించారు అనుకోండి, ఎక్కువసారి ఏది మాట్లాడితే అదే బ్రెయిన్లోకి ఎక్కేస్తుంది. ఇప్పుడు 15 నిమిషాలలో 10 సార్లు 5 సార్లు రిపీట్ చేసిన, 10 times రిపీట్ చేసిన. స్కూలు స్ట్రెస్, పిల్లలని స్కూలు స్ట్రెస్, ఫైండ్ అవుట్ ఏ సొల్యూషన్ అని చూద్దాం. చూసి ఎంతమంది మారుతారో అప్పుడు చూద్దామండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా మంచి మాటలు సార్. మీరు చెప్పినట్టుగా విని ఆచరించి మార్పు వచ్చింది అని ఏదైనా కామెంట్ వస్తుందేమో, వెయిట్ చేద్దాం సార్. బట్ నేనైతే దాని మీద డిస్కషన్ పెట్టదలుచుకోలేదు. బికాస్ యాక్చువల్లీ ఎందుకు రీజన్ అంటే 80% పాజిటివ్ కమెంట్స్ వస్తాయి నాకు. నేను చూసాను వీడియోస్లలో. రీల్స్ పట్టించుకోము, ఎందుకంటే రీల్స్లో చాలా నెగిటివ్స్ వస్తాయి. రీల్స్ ఎలాగో. ఇంకొకటి 1 hour వీడియోలోంచి ఎవడో ఒకడు రీల్ కట్ చేశాడు, 30 seconds. నీ ముఖానికి ముందు కంటెంట్ నేను ఏం మాట్లాడినో తెలియదు, నీ ముఖానికి అవతల కంటెంట్ తెలియదు. నువ్వు ఒక్క 30 secondsకేనా నీ కింద కమెంట్ చేస్తున్నావు బేకార్ గానీ నువ్వు. నేను ఒరిజినల్ గంట కంటెంట్ చెప్తాను. 1 hour కంటెంట్లో
కారు ఎందుకు కొనడం రాంగ్ కొన్ని ప్లేస్లో చెప్పాను, కారు గురించి ఒక డిస్కషన్ చెప్పాను, అదొకటే బయట పెట్టారు అందరు. కానీ కారు కొనే ప్లేస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏముంటుంది అని చెప్పిన కంటెంట్. ఓకే, వీళ్ళు కట్ చేసిన బిట్టు వేరు, 30 సెకండ్ల బిట్టు బయట పెడతారు. నేను అందుకే నా తప్పు నాది కాదు, వీడియో ఎడిటర్స్ ఏది పడుతుంది వాళ్ళకు వ్యూస్ ఏమొస్తాయో వాళ్ళు కట్ చేసి బయట పెడతారు. నా మిస్టేక్ ఎక్కడ? నేనేమో ఓవరాల్ కంటెంటే చెప్తాను, రీల్స్ కోసం వీడియోలు చేయను నేను. మొత్తం 1 అవర్ వీడియో, 15 మినిట్స్ వీడియో, 30 మినిట్స్ షూట్ చేస్తాం. మీరు మొత్తం చూసినప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ పాయింట్ ఏంది, బ్యాక్. ఈ వీడియోలో కూడా ఇక్కడ ఏదన్నా లేడీస్ ఇక్కడ తప్పు అన్నది ఎవరన్నా కట్ చేసిరు అనుకుందాం, లేడీస్ తిడతారు నన్ను. కానీ వీడియో మొత్తం చూడాలి, మొత్తం లేడీస్ కోసమే చెప్పిన వీడియో ఇది కదా. పాయింట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మేము మోటివేషనల్ స్పీకర్స్ జనాలు బాగుంటేనే మా బ్రాండ్ బాగుంటుంది. ఈ పాయింట్ అందరూ అర్థం చేసి, మేము తిట్టినా మా ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. మీరు బాగుంటేనే మా బ్రాండ్ బాగుంటుంది. మేము చెప్పింది విని మీరు చెడిపోతే మా బ్రాండ్ చెడిపోతుంది. ఫైనల్లీ మీ డెవలప్మెంట్ మా జీవిత లక్ష్యం. పైసలు గ్యారంటీ వస్తాయి, బట్ నేనంటుంది మీ డెవలప్మెంటే మా జీవిత లక్ష్యం, మీ ట్రాన్స్ఫర్మేషనే మా జీవిత లక్ష్యం, మీరు బాగుపడడమే మా జీవిత లక్ష్యం. కాబట్టి అదర్వైజ్ మేము ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు మేము ఫేమస్ అయినామంటే మీరు మారుతున్నట్టే, మేము ఫెయిల్ అవుతున్నామంటే మీరు మారనట్టు, మా కంటెంట్ బాగాలేనట్టు. అందుకే లేడీస్ అందరికీ ఖచ్చితంగా చెప్తున్నా, అక్కలు చెల్లెళ్ళు అమ్మలు ఎవరన్నా ఉండండి, అమ్మమ్మలు అందరూ ఉండనియండి. నేను మీ అందరికి అన్న తమ్ముడు టైపే అందరికీ. మీరు ఖచ్చితంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి. తగ్గిన తర్వాత ఎవరన్నా ఎందుకు ఇట్లా మారినామంటే అప్పుడు వీలైతే అప్పుడు చూద్దాం, వీడి వల్ల మారినాం లేదా అనేది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి మాటలు సార్, నిజంగా. థ్యాంక్ యూ అమ్మా.